అపార్ట్ ఫ్రమ్ కిరాక్, వాట్ ఈస్ సీత? హూ ఈస్ దట్ సీత? కిరాక్ సీత కాదు నా పేరు. అవును, సృజన నా పేరు. నా సృజన కాదు నేను. నువ్వు సృజన తిన్నావా? ఇలా నేమ్ మారుస్తానంటే ఓకేనా? అప్పుడు అనిపించు. మై డాడ్ వాజ్ వెరీ వరీడ్ సీత అని పేరు వద్దు అని. సీతా దేవికి చాలా కష్టాలు ఉండేవని, అందుకే నాకు ఇండస్ట్రీలో కష్టాలు. నిజంగానే అలా వచ్చాయా మీ లైఫ్లో అలా కష్టాలు? కష్టాలు లేవా? నిజంగానే ఇప్పుడు బిగ్ బాస్ నాకేం హెల్ప్ అవ్వలేదు అంటే మీకేం ప్రాబ్లం రాదా నిజంగా? ఏం హెల్ప్ అవ్వలేదు. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ రికగ్నైజ్ మీ టిల్ టుడే బికాస్ ఆఫ్ బేబీ మోర్ దెన్ బిగ్ బాస్. 25 lakhs సంథింగ్ ప్రొడ్యూసర్. జస్ట్ క్యాజువల్గా నేను 7 hours షూట్ చేస్తున్నప్పుడు సమ్ ర్యాండమ్ మ్యాన్ కాల్. సో చేద్దాం అనే దీంట్లో ఉంటే ఇట్లా ఫామ్ హౌస్కి రావాలి అని అన్నాను. సీత నిజంగానే నువ్వు గౌతమి చౌదరికి కాల్ చేసి సెట్ చేస్తాను ఏంటో ఏదో వచ్చింది సెలబ్రిటీస్. మీరు సెలబ్రిటీని సెట్ చేస్తారంట. సెట్ చేస్తావా? చిందకులా ట్యాగ్ వేసుకున్నారు మీకు, మీరు ఫెమినిస్ట్ అనే ట్యాగ్. దీన్ని ఫెమినిస్ట్ అంటే మళ్ళీ వేరేలా తీసుకుంటారు, బట్ యా ఐఎమ్ ఫెమినిస్ట్. నాకు మొన్న ఎవరో అడిగారు అనమాట డ్రెస్సింగ్ గురించి ఏదైనా అడిగితే, నేను వచ్చి ఎప్పుడు మీకు వచ్చి చెప్పలేదు కదా ఏం డ్రెస్ వేసుకోవాలి అని. మీకు ఎప్పుడైనా చెప్తాను షార్ట్స్ వేసుకోవద్దండి, ఇలా బయటకి వెళ్ళకండి, మాకు చెప్పకండి అని అంటారు. If someone judges you about your dressing, ఇప్పుడు గుడికి యూ కెనాట్ వేర్ ఏ బికినీ. ఎందుకు ఒక ఉమెన్ ఓన్లీ బాడీ లాగా చూడాలి? ఎందుకు ఒక ఉమెన్ని బట్టలతో చూడాలి? వై డోంట్ యు సీ హర్? నీకన్నా కొంచెం మెచ్యూరిటీ అంది వాట్ ఈస్ ఫెమినిజం అని చెప్పేసి. ఫీలింగ్ బ్యాడ్ నాకు బ్రేకప్ అయినప్పుడు నా బాయ్ ఫ్రెండ్ని బ్లేమ్ చేశాను. నాతో 5 సంవత్సరాలు ఉన్నావు కదా అని ఎందుకు వదిలేసాను? అంటే హ్యావ్ యూ ఫేస్ అంటే మీరు యాంగ్జైటీ డిసార్డర్ కానీ టెరెస్ మీద వాక్ చేస్తూ ఫోన్ మాట్లాడి ఫోన్ కట్ చేశాడు చెప్పేసి. నేను వినట్లేదు. ఐ వాజ్ క్రైయింగ్ అండ్ లైక్ వై అని ఫోన్ కట్ చేశాను. ఒక 100 times రిగ్యులర్స్గా వాక్ చేశాను. బ్రీత్ క్యాచ్ చేయలేకపోయి పడిపోయాను. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఒక 6 months, imagine I was 72 kilos then. I came down 55 kilos. వల్గర్ కామెంట్స్ కూడా వచ్చి ఉంటాయి చాలా వాట్ యూ డిస్కసింగ్? మీరు ఇంతమంది యాక్టర్స్ని చూస్తారు, మీకు కొన్ని నచ్చకపోయి ఉండొచ్చు, కొన్ని వీడియోస్ మీరు వెళ్ళి కమెంట్ పెడతారా? నాకు అర్థం కాదు. అదే చేతులు దేవుడికి ఎలా దండం పెడితే అదే చేతులు వచ్చి ఒకరిని ఎలా కమెంట్ చేస్తారు? When you choose the spirituality, like మీకు అర్థమైన వాళ్ళ ప్రాసెస్ ఏంటి? నన్నైతే స్టార్టింగ్లో సీత అని పేరు పెట్టుకొని నేను 7 hours చేసిన కంటెంట్ గురించి నేను ముస్లిం అన్న క్రిస్టియన్ అన్న అన్నారు. దే కాల్డ్ మీ మేబీ యాంటీ హిందూ అని. సారీ ఇఫ్ ఐ కెన్ టెల్ ద ఛానల్ నేమ్. టీవీ ఆఫీస్లో లైవ్ అయింది కదా. బట్ ఆఫ్టర్ బేబీ కూడా మీకు అదే స్ట్రగ్లింగ్ ఫేజ్ అనిపించింది? వెన్ ఐ డిడ్ బేబీ, పిఆర్ అంటే నాకు తెలియదు. సడన్గా యూట్యూబ్ నుంచి వెళ్ళాను. మేబీ పిఆర్ చేసుకొని ఉంటే ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చేవేమో. ఈ నెగిటివ్ పిఆర్ కూడా చేయించుకుంటున్నారు జనాలు. ఎందుకు? గుడ్ ఆర్ బ్యాడ్ కనిపిస్తుందా లేదా? హలో సీత గారు, హాయ్. హలో, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు యూట్యూబ్. మీకు కూడా వెల్కమ్ అంటున్నా. సరే, ఎనీవేస్ హ్యాపీగా నవ్వుతున్నారు కాబట్టి ఆ నవ్వు ఇంకొద్దిసేపు అలానే ఉంచాలని నేను కోరుకుంటున్నాను. అంటే తర్వాత ఐ డోంట్ నో ఈ పాడ్కాస్ట్ ఎలా వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో. ఏమున్నా నేను నవ్వుతూనే ఉంటాను. ఉంటారా? దట్స్ కూల్. అయితే సో హౌ యూ? వాట్స్ గోయింగ్ ఆన్? ఐఎమ్ రియలీ గుడ్. మీరు ఎలా ఉన్నారు? సూపర్. చాలా ఫార్మల్గా ఉంది. ఇన్ఫార్మల్గా మాట్లాడదాం. సో కరెంట్లీ వాట్ హ్యాపెనింగ్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్? అంటే ఏ విషయంలో? కెరియర్ ఆర్ లైఫ్ ఇన్ జనరల్? ప్రొఫెషన్, మెంటల్ స్టేటస్ ఆర్ ఎల్స్? కరెంట్లీ ఐఎమ్ ఇన్ ఎ వెరీ హ్యాపీ స్పేస్. చాలా హ్యాపీ స్పేస్లో ఉన్నాను నేను ప్రస్తుతానికి. అంటే దేన్ని అంత హార్ట్కి తీసుకోవడం మానేశాను నేను బేసిక్గా. అంటే ముందు చాలా స్ట్రెస్ తీసుకునేదాన్ని, లైఫ్ ఎక్కడికి వెళ్తుందో, యాక్టింగ్ ఏమవుతుందో, బికాజ్ ఐ లెఫ్ట్ మై జాబ్ ఫర్ మై ప్యాషన్. సో ఏం జరుగుతుంది అని టెన్షన్ ఉండేది. బట్ రీసెంట్ టైమ్స్లో ఐమ్ జస్ట్ టేకింగ్ వన్ డే ఎట్ ఎ టైమ్ అట్లా. సో హ్యాపీగా ఉంది అట్లా, instead of stressing myself a lot. So we all know కిరాక్ సీత, like on screen వల్ల తెలుసు మీరు కిరాక్ సీతగా. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ అపార్ట్ ఫ్రమ్ కిరాక్, వాట్ ఈస్ సీత? హూ ఈస్ దట్ సీత? యాక్చువల్లీ అయితే కిరాక్ సీత అని కాదు నా పేరు. మై నేమ్ ఇస్ సుప్రజ. సుప్రజ? యా, దట్స్ మై పేరెంట్స్ నేమ్ మీ. అవును. సో అప్పుడు 7 hours చేస్తున్నప్పుడు మా డైరెక్టర్ గారు కిరాక్ సీత అని పేరు పెట్టారు. ఓకే. అది నేను అప్పట్లో అలా అలవాటు అయిపోయింది. అండ్ నేను అలానే సోషల్ మీడియా నేమ్ చేశాను. Have you mentioned it anywhere before? Yeah, now I mentioned it recently on my Instagram that my name is Supraja. Yeah. Supraja. Kirak Supraja. Kirak Sita. Supraja is my original name. Okay. So what's your thought? అంటే ఇలా నేమ్ మారుస్తానంటే ఓకేనా అప్పుడు అనిపించింది? ఏ పేరే కదా, ఏముంది. ఇట్స్ నాట్ మీ. మై డాడ్ వాజ్ వెరీ వరీడ్ సీత అని పేరు వద్దు అని. బికాజ్ పీపుల్ డోంట్ నేమ్ దేర్ డాటర్ సీత. సీతా దేవికి చాలా కష్టాలు ఉండేవని,
నన్ను చాలా మంది అడుగుతారు కూడా ఇప్పుడు ఎప్పుడైనా కనిపించిన పెద్ద ఆంటీలు ఎందుకు ఆ పేరు పెట్టుకున్నావు. గంగవ్వ అడిగింది బిగ్ బాస్ హౌస్లో, ఎందుకు సీత అని పేరు పెట్టారు మీ ఇంట్లో వాళ్ళు అంటే, మా ఇంట్లో వాళ్ళు పెట్టలేవా, సుప్రజ అయితే అట్లా సీత అని అయ్యింది అంటే, సీత కష్టాలు ఎక్కువ అంటే అందుకే నాకు ఇండస్ట్రీలో కష్టాలు ఎక్కువ. బట్ లేదు, బట్ ఐ థింక్ ఐ డోంట్ ఫీల్ అంటే అట్లేం రిలేట్ చేసుకోను నేను. నిజంగానే అలా వచ్చాయా మీ లైఫ్లో అలా కష్టాలు సీతకున్నట్టు? మీ కష్టాలు లేవా? ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ వే ఆఫ్ స్ట్రగ్లింగ్. అదే ఎగ్జాక్ట్లీ. కానీ నేను అవి ఒకప్పుడు కష్టాలాగా చూశాను కానీ ఇప్పుడు ఏం చూడట్లేదు. ఐ థింక్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. ఎప్పుడు ఆన్ స్క్రీన్ మీద చూడడమే తప్ప వీ డోంట్ నో అంటే ఆఫ్ స్క్రీన్లో ఎలా సీత ఉండదు తెలియదు. బట్ ఆన్ స్క్రీన్లో చూసినప్పుడు షీఈ్ లిటిల్ బిట్ అగ్రెసివ్, బోల్డ్, ఈ నేమ్ ట్యాగ్స్ వచ్చాయి కదా. ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచా ఆర్ ఎల్స్ ఆ సిచ్యువేషన్స్ మిమ్మల్ని మార్చాయా ఏంటి? నేను అసలు బోల్డ్ అండ్ అగ్రెసివ్ కాదు ఇన్ రియల్ లైఫ్. ఐఎమ్ వెరీ వెరీ సాఫ్ట్ స్పోకెన్, వెరీ కామ్, పీస్ లవింగ్, ఐ మెడిటేట్. యా ఐఎమ్ లైక్ దట్. మీరు ఇందాక నేను చెప్పాను కదా, ఐ గో టు యూనో ఐఎమ్ గోయింగ్ సోలో, ఐ లైక్ ఆల్ దాట్ ఇన్ మై లైఫ్. బట్ సీ దట్ ఈస్ ఆన్ స్క్రీన్ నాకు డైరెక్టర్ ఇచ్చారు అండ్ నా ప్యాషన్ అది. ఇప్పుడు మీరు సీరియల్ చేస్తున్నారా, ఇప్పుడు మీకు నెగిటివ్ రోల్ ఇస్తే మీరు ఇలా ఉన్నారు, ఇంత సాఫ్ట్ స్పోకెన్ ఉన్నారు, సీరియల్లో నెగిటివ్ రోల్ చెప్పమంటే గట్టి మాట్లాడరా. అండ్ ఐ థింక్ మై వాయిస్ ఈస్ అగైన్ యాడింగ్ అప్, యూనో, బికాస్ ఐ హ్యావ్ లో పిచ్ వాయిస్ అండ్ పీపుల్ విల్ థింక్ అబ్బాయిలా ఉంది గొంతు అని అంటారు. సో అట్లా మేబీ నేను అలా రూడ్గా సౌండ్ చేస్తానేమో. నా కాలేజ్లో కూడా చాలా మంది కన్ఫెషన్ పేజ్ అని ఉంటుంది మన కాలేజెస్లో, దాంట్లో పెట్టేవాళ్ళు అనమాట, వెళ్ళి మాట్లాడాలంటే భయం అవుతుంది ఆర్ ఐఎమ్ వెరీ సౌండింగ్ వెరీ రూడ్ అని చెప్పి. నో, ఐ డోంట్ యూ కమ్ అండ్ టాక్ టు మై టాక్ టు యూ. అవునా? కన్ఫెషన్ పేజ్లో? యా, అప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు చాలా సంవత్సరాల క్రితం చదివాను నేను కాలేజ్. సో యా, అలా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డిడ్ యూ గెట్ ఎనీథింగ్ లైక్ ఇలాంటి కామెంట్స్ కానీ ఎనీథింగ్ అబౌట్ రిగార్డింగ్ సీత? అంటే ఏ కామెంట్స్ మీ గురించి మీరు విన్నారు సీత గురించి? బ్యాడ్ కామెంట్స్ నేను ఎప్పుడు వినింది, పాజిటివ్ చాలా తక్కువ. బిగ్ బాస్ తర్వాత కొంచెం హెల్ప్ అయింది, దట్ ఐ గాట్ లిటిల్ పాజిటివ్. బట్ ఇప్పటికీ టిల్ టుడే రీసెంట్ పిక్చర్లో కూడా ఐ గాట్ ఫ్యూ కామెంట్స్ దట్ నీ వల్లనే బేబీ సినిమాలు ఇలా జరిగింది, ఆర్ యునో పీపుల్ టేక్ మీ యాజ్ అన్ బోల్డ్ యాక్టర్, ఆర్ ఐ ఎమ్ పోర్ట్రేట్ నెగిటివ్ టు ఆల్ ద పీపుల్. జనరల్గా చూడంగానే నెగిటివ్గానే కనిపిస్తాను వాళ్ళకి. దట్స్ ద పర్సెప్షన్ అంతే. నో, ఇట్స్ ఓకే, మనం అందరిని మార్చలేము. నేను బిగ్ బాస్కి వెళ్ళే ముందు వరకు అనుకున్నాను యాక్చువల్లీ మనుషుల మెంటాలిటీ మార్చొచ్చు అని. నేను బిగ్ బాస్కి వెళ్ళాను కానీ అదంతా ఎవరిని ఏం మార్చలేము. ఇట్ డిడ్ లిటిల్ బిట్ అఫెక్ట్, అంటే హెల్ప్ అయింది. బట్ ఐ డోంట్, మళ్ళీ ఇప్పుడు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగిందనుకో, వాళ్ళ ఇన్సిడెంట్ని మొత్తం క్యారెక్టర్లా తీసుకుంటారు తప్పితే ఆ ఇన్సిడెంట్ వాళ్ళ ఏదైనా వేరే ఇష్యూ వల్ల అయి ఉండొచ్చు ఆర్ ఏదైనా అయి ఉండొచ్చు అని అనుకోరు. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను అనుకోండి, నేను ఐ డ్రింక్ ఆల్కహాల్ అని, నా క్యారెక్టర్ బ్యాడ్, ఇంకా అంతే అంతే, ఆ ముందదంతా మర్చిపోతారు. సో ఎవరిని మనం మార్చలేము. బట్ ఐ డోంట్ నో మీకు బిగ్ బాస్ ఎంత ఇంపాక్ట్ అయిందో, దానివల్ల మీ కెరీర్ ఎంత గ్రో అయింది అనేది ఇట్స్ సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఏంటంటే మీరు అన్నట్టు నేను మిమ్మల్ని కొంచెం ఆడ్గానే చూసాను, అంటే లైక్ ఆడ్ ఇన్ ద సెన్స్ హ్యూమన్ ఇంపాక్ట్ అలానే ఉంటుంది కదా, బయట కనిపించేది అలా ఉంటుంది కదా, వీ డోంట్ నో కదా. సో చూసిన తర్వాత ఇట్ ఈస్ నో షీ ఈస్ గుడ్ అనే అనిపించింది. అంటే మీకు బిగ్ బాస్ ఎంత హెల్ప్ అయింది? ఏం హెల్ప్ అవ్వలేదు. ఐ థింక్ విజిబిలిటీ వైజ్ ఎస్, లైక్ నేను ముందు అంత పల్లెటూరులలో ఆర్ టెలివిజన్ క్రౌడ్కి అంతగా తెలియదు నేను. They was mostly known to the, you know, maybe youngsters ఎక్కువ, and I got lot of female following, which was I was very happy for that. ఎప్పుడు నాకు ఫీమేల్ ఫాలోయింగ్ లేదు, ఇన్స్టాగ్రామ్లో లేదు, బయట ఫీమేల్స్ నాతో ఎక్కువ వచ్చి మాట్లాడే వాళ్ళు కాదు. దే నెవర్ యూస్ టు కమ్ అండ్ టాక్ మీ, అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఎ గర్ల్స్ గర్ల్. ఐఎమ్ అంటే దీన్ని ఫెమినిస్ట్ అంటే మళ్ళీ వేరేలా తీసుకుంటారు, బట్ యా ఐఎమ్ ఎ ఫెమినిస్ట్. సో నాకు ఫీమేల్స్ అంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళు వచ్చి నాతో మాట్లాడే వాళ్ళు కాదు, బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ యూస్ టు డూ ద కంటెంట్. ఐఎమ్ లైక్ నో, దట్ ఈస్ జస్ట్ అ డైరెక్టర్స్ స్క్రిప్ట్. సో దీని తర్వాత బిగ్ బాస్ తర్వాత నాకు చాలా ఫీమేల్ ఫాలోయింగ్ వచ్చింది, లైక్ ఈక్వల్ షేర్ వచ్చింది. సో బయటికి రాగానే ఫస్ట్ వెన్ ఐ వాజ్ సెండింగ్ బ్రాండ్స్ కోసం అని నా ఇన్స్టాగ్రామ్ ఇది పంపిస్తుంటే 60% మెన్ అయితే 40% ఉమెన్ ఉండే. ఐ వాజ్ సో హ్యాపీ టు సీ, బికాస్ ముందు 95-4% అలా ఉండింది. సో ఇట్ చేంజ్ డ్రాస్టికలీ చేంజ్ దట్ వే. సో ఐఎమ్ హ్యాపీ. బట్ నిజంగానే ఇప్పుడు బిగ్ బాస్ నాకేం హెల్ప్ అవ్వలేదు అంటే మీకేం ప్రాబ్లం రాదా నిజంగా? అంటే ఎందుకు ప్రాబ్లం? సో యూ హ్యావ్ అగ్రిమెంట్స్ బిఫోర్, లైక్ బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ? అగ్రిమెంట్ డజంట్ సే వాట్ టు స్పీక్ అండ్ వాట్ నాట్ టు స్పీక్, ఇట్స్ మై కాల్. హెల్ప్ అయింది అంటే అదే చెప్తున్నాను, విజిబిలిటీ వైజ్ హెల్ప్ అయింది, మరి కెరీర్ వైజ్ హెల్ప్ అవ్వలేదు. అయిందని అబద్ధం చెప్పమంటే చెప్తా.
అంటే సినిమాలు వచ్చాయి కొన్ని, అంటే బిగ్ బాస్కి ముందు వచ్చిన ఫిల్మ్సే ఉండే, అవి కంప్లీట్ చేసుకున్నాను. #సింగిల్ వచ్చింది, బట్ ఇట్స్ కే ర్యాంప్ బికాస్ ఆఫ్ బేబీ. ఇట్స్ బికాస్ ఆఫ్ బేబీ. ఐ స్టిల్ గెట్ మూవీస్ బికాస్ ఆఫ్ బేబీ. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ రికగ్నైజ్ మీ టిల్ టుడే బికాస్ ఆఫ్ బేబీ మోర్ దెన్ బిగ్ బాస్. సో యా, దట్ వే నా యాక్టింగ్ అక్కడ హెల్ప్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యునో. సో మీకు ఇప్పుడు తెలిసే ఉంటుంది సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు రీసెంట్ ఫ్యూ మంత్స్ బ్యాకే తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేసి మాకు చాలా దెబ్బతిన్నాం, ఇంక నుంచి తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయం, ఇంకా ఎంకరేజ్ చేయం ఇన్ ద సెన్స్ మాకు స్లాప్ తగిలింది చాలు ఇంకా మేము అని చెప్పారు కదా. ఈ పెర్స్పెక్టివ్ని ఎలా చూస్తారు? అంటే మీ ఫస్ట్ ఫిలింలో అందరూ తెలుగు అమ్మాయిలనే తీసుకున్నారు, తర్వాత కూడా వాళ్ళు తెలుగు అమ్మాయిలనే తీసుకుంటున్నారు. సో వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్ మీకు తెలిసినంత వరకు ఏంటి? ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ దట్ స్టేట్మెంట్. నేను వినలేదు, చూడలేదు కూడా. ఎక్కడ చెప్పారు? ఒక స్టేజ్ మీద చెప్పారు, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో సంథింగ్. మేబీ దే హ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ సమ్ అదర్ పర్సన్, అట్లా ఏదైనా జరిగిందేమో. బట్ I had a very healthy relationship with both of them, and I still do have a very healthy relationship with both of them. మీకు తెలుసు కదా, బేబీ వాజ్ జస్ట్ లైక్ యాక్సిడెంట్. అంటే నేను ఒక యూనో పార్టీకి వెళ్తే అక్కడ రాజేష్ గారు ఉండి, యూ లుక్ వెరీ పర్టికులర్ టు దిస్ రోల్ చేస్తావని అంటే, సరే నేను యాక్టర్, నేను అప్పుడు అలా ఇంట్రడ్యూస్ చేసుకొని చేసిన సినిమా అది. సో యా, ఐ హ్యాడ్ అ వెరీ గుడ్. అండ్ ఐ థింక్ వాళ్ళు ఇప్పుడు తీసుకున్న కొత్త సినిమాలో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు కదా. ఐ డోంట్ నో, మేబీ ఆ రోజు ఆ సందర్భంలో కోపంలో చెప్పుంటారు. బట్ ఐ థింక్ దర్ అదర్వైజ్ ఐ థింక్ దే టేక్ తెలుగు పీపుల్ ఎ లాట్. అంటే ఈజీ కదా యాక్చువల్లీ తెలుగు వాళ్ళని పెట్టుకుంటే, డైలాగ్స్ చెప్పడం ఈజీ. బట్ ఎందుకు అందరూ తీసుకోవట్లేదు అంటారు తెలుగు వాళ్ళని? ఇప్పుడు ఓకే సాయి రాజేష్ గారు ఈజీ అన్న చెప్పారు కదా. యా, యాక్చువల్లీ నాకు అనిపిస్తుంది తెలుసా, యాక్టింగ్ చేసేటప్పుడు కూడా ఏమనిపిస్తుంది అంటే, తెలుగు వాళ్ళతోనే యాక్ట్ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది. ఇప్పుడు యూనో డైలాగ్స్ అర్థమవుతాయి, పక్క పర్సన్ చెప్తున్నప్పుడు డైలాగ్ మనం రియాక్షన్ ఈజీగా ఇవ్వగలుగుతాం కదా. పక్క పర్సన్ సగం సగం తెలుగు మాట్లాడుతుంటే మనకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది మన సైడ్ నుంచి. సో తెలుగు వాళ్ళు అయితే బాగుంటుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఓకే, విల్ టాక్ అబౌట్ ట్రూత్స్. అసలు ఆ పాయింట్స్ ఏంటి, ఎందుకు తీసుకోకపోవడానికి రీజన్ ఏంటి? వర్క్ చేసేటప్పుడు మీకేం తెలిసింది? తీసుకుంటే వర్క్ చేసేటప్పుడు నాకు తెలిసిందంటే తెలుగు వాళ్ళు ఉంటే బెటర్ అనిపించింది. అదే బికాజ్ యాజ్ ఐ వాజ్ టెల్లింగ్, డైలాగ్స్ ఆర్ వెరీ ఈజీ టు కన్వే అండ్ వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఎక్స్పెషల్లీ పక్క పర్సన్ యాక్ట్ చేయడానికి, బికాజ్ నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ని కాబట్టి నేను ఆ కాన్సెప్ట్లో చెప్తాను, నేను లీడ్ని కాదు కాబట్టి. మాకు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి ఈజీగా ఉంటాయి పక్కన తెలుగు మాట్లాడితే. ఇప్పుడు హిందీ వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు మొత్తం డబ్బింగ్కి సరిపోయేటట్టు చెప్తారు, అది సగం మాకు అర్థం కాదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, అందుకే స్క్రిప్ట్ మొత్తం ముందే తీసుకొని నేను ఏం చేస్తానంటే వాళ్ళ కూడా చదువుకుంటాను అనమాట. వాళ్ళు ఏం చెప్పినా నాకు ముందే వాట్ ఐమ్ సపోజ్ టు గివ్ నాకు అర్థమైపోతూ ఉంటుంది. సో ఇందులో ట్యాగ్ వేసుకున్నారు మీకు మీరు ఫెమినిస్ట్ అనే ట్యాగ్. బేసికల్లీ ఆ పదానికి మీనింగ్స్ మారిపోయాయి, బికాజ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాన్ని బాయ్స్ వేరేలా చూస్తున్నారు, ఉమెన్ వేరేలా చూస్తున్నారు, పర్ఫెక్ట్ మీనింగ్ తెలియదు. కానీ సీతకి ఫెమినిస్ట్ అంటే ఏంటి, దానివల్ల వచ్చే పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి? దెర్ ఇస్ నో నెగిటివిటీ విత్ ఫెమినిజం. ఫెమినిజం బేసికల్గా ఎందుకు రాంగ్గా పర్జ్యూమ్ అవుతుందంటే, దే థింక్ ఫెమినిజం అంటే ఉమెన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనుకుంటారు. నో, ఫెమినిజం ఈజ్ సపోర్టింగ్ ఈక్వాలిటీ. ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ యూనో నాకేమనిపించిందంటే, ఉమెన్ అండ్ మెన్ ఆర్ 50-50. మీలో ఫెమినిజం ఉంటుంది, మీలో ఫెమినిస్ట్ ఉంటాడు, మాస్కులినిటీ అండ్ ఫెమినిటీ అని రెండు ఉంటాయి కదా. సో లైక్ శివశక్తి అంటారు మీకు, శివశక్తి రెండు ఎలా ఇంపార్టెంటో, నేచర్కి మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీకు ఎంత ఫ్రీడమ్ ఉందో మాకు అంతే ఫ్రీడమ్ ఉండాలి. ఇప్పుడు యా, లైక్ మీకు ఎవరు వచ్చి, నాకు మొన్న ఎవరో అడిగారు అనమాట డ్రెస్సింగ్ గురించి ఏదైనా అడిగితే, నేను వచ్చి ఎప్పుడు మీకు వచ్చి చెప్పలేదు కదా ఏం డ్రెస్ వేసుకోవాలి అని. మీకు ఎప్పుడైనా చెప్తాను, షార్ట్స్ వేసుకోవద్దండి, ఇలా బయటకు వెళ్ళకండి, మాకు చెప్పకండి అని అంట. బికాస్ వీఆర్ నాట్ బోర్న్ ఫర్ యూ. ఇద్దరు ఇండివిజువల్స్ కలిసి ఉండాలని డిసైడ్ అయి ఉంటారు తప్పితే నో వన్ ఈస్ బోర్న్ ఫర్ ఎనీ వన్. వీఆర్ ఇండివిజువల్ సోల్స్. కానీ అలా చూడట్లేదు, అంటే ఏదో మీకు రైట్ ఉన్నట్టు. ఐ గేవ్ హర్ పర్మిషన్ టు వర్క్, ఐ డి నాట్ గివ్ హర్ పర్మిషన్ టు వర్క్, ఐ ఆస్క్డ్ హర్ నాట్ టు వేర్ దిస్. మేమేం మీకు చెప్పలేదా మీరు ఏం పని చేయాలి ఏం చేయొద్దు అని. ఇట్స్ ఎ మ్యూచువల్ డిసిషన్ అగైన్. సో అది నాకు నచ్చని విషయం. సో ఫెమినిజం ఈజ్ బేసికలీ వెరీ ఇంపార్టెంట్, వేర్ దే ట్రైంగ్ టు సే దట్ వీఆర్ ఈక్వల్స్ ఇన్ ద సొసైటీ, అండ్ దట్స్ ఆల్. దట్ ఈస్ ద ఫైట్. ఏమీ మీకంటే ఎక్కువ అని కాదు, సో ఆర్ మీకంటే లో అని కాదు, మేము ఈక్వల్స్ అంతే. అది ఇప్పటికీ స్టిల్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటారా? Of course కదా, there are lot of things where women are paid less. Same job, men doing it, women doing it, men is paid more, women is paid less. Still you are considering Instagram చూసి కూడా మీరు అదే అనిపిస్తుందా మీకు? ఇన్స్టాగ్రామ్ వల్ల ఆర్ సోషల్ మీడియా వల్ల ఆర్ న్యూస్ వల్ల నేను ఇంపాక్ట్ అవ్వను. దట్ ఈస్ మై చాయిస్, దట్ ఈస్ మై పర్స్పెక్టివ్ ఆఫ్ హౌ ఐ సీ ద వరల్డ్.
సోషల్ మీడియాలో ఏదో అంటున్నారు కదా అని నేను చేయొద్దు అంటే సినిమాలో చేయొద్దు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ నా నెగిటివ్గా చూస్తారు. సో నో దే కాంట్ దే నథింగ్ కెన్ ఇంపాక్ట్ మీ. అంటే ఇట్స్ లైక్ డిపెండ్ ఆన్ డామినెన్స్. ఇప్పుడు మెన్ డామినేట్ చేస్తే అక్కడ ఉమెన్ డామినేట్ అవుతారు, ఉమెన్ డామినేట్ చేస్తే కూడా మెన్ డామినేట్ అవుతారు. బట్ ఉమెన్ డామినేట్ చేసింది ఎక్కడ మెన్ది పోర్ట్రేట్ అవ్వట్లేదు. దట్స్ ద మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు సోషల్ మీడియా వస్తుంది కాబట్టి ఉమెన్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది బయటకి అట్లీస్ట్ తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. మీరు ఇప్పుడు ఎలా చూస్తున్నారు తెలుసా, మొన్న నేను న్యూస్ కూడా చెప్తున్నాను కదా, ఎవరో అన్నారు ఈ మధ్య ఉమెన్ చంపుతున్నారు అని చెప్పి. అంటే ఒక ఉమెన్ రేషియోలో 10% ఉమెన్ చంపుతుంటేనే మెన్ని అది ఎంత హైలైట్ అవుతుంది. డూ యూ నో ఆన్ అ డైలీ బేసిస్ హౌ మెనీ ఉమెన్ గో త్రూ డౌరీ హరాస్మెంట్, హౌ మెనీ ఉమెన్ గో త్రూ యునో ఎంతమంది ఉమెన్ బయటికి మాట్లాడరు కూడా. యునో హౌ మెనీ పీపుల్ ఫీల్ సప్రెస్డ్ ఇన్ ద హౌస్. మేల్ ఈగో ఎంత ఉంటుంది ఇంట్లో. యునో వీ సీ లాట్ ఆఫ్ మేల్ ఈగో ఇన్ అవర్ ఓన్ హౌసెస్. యునో అట్ ద సేమ్ టైం మీరు అన్నది నేను కంప్లీట్ అగ్రీ చేస్తాను. మీరు మెన్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తున్నారు, రెండు పర్స్పెక్టివ్ నుంచి చెప్తున్నా. అఫ్ కోర్స్ మీరు మాట్లాడండి మెన్కి జరుగుతుంది అని మాట్లాడడం తప్పులేదు. కానీ ఎంత హైలైట్ చేస్తారంటే ఒక ఉమెన్ ఒక మెన్ని చంపితే మొత్తం సోషల్ మీడియా రైజ్ అయిపోతుంది. అదే సేమ్ థింగ్ ఆపోజిట్ జెండర్ జరుగుతుంది అనుకోండి, ఉమెన్ని మెన్ చంపుతున్నారు అనుకో, అంత హైలైట్ అవ్వదు బికాస్ ఇట్స్ వెరీ కామన్ థింగ్. యూనో ఓకే ఫైన్ మెన్ ఆర్ వెరీ చేయొచ్చు అన్నట్టు అంత హైలైట్ అవ్వట్లేదు. బట్ ఉమెన్ చేస్తే మాత్రం మొత్తం అదే నిండిపోతూ ఉంది. నేను అదే చూస్తున్నా, ఎవరో చంపారు హనీమూన్ తీసుకెళ్ళి అంటే. సో అఫ్కోర్స్ ప్లీజ్ హైలైట్ ఇట్ అండ్ టెల్ ఇట్. అంటే జనాలు తీసుకోలేకపోతుంది ఏంటంటే సేమ్ థింగ్ ఇన్ని సంవత్సరాలు జరుగుతున్నప్పుడు మాట్లాడిన జనాలకి ఇప్పుడు ఎలా వస్తుంది, ఎందుకు ఇంత మాట్లాడుతున్నారో ఐ డోంట్ నో. బట్ అగైన్ ఇట్ ఫీల్స్ వెరీ బ్యాడ్ దట్ ప్లీజ్ టాక్. అఫ్ కోర్స్ తప్పే, అది ఏ జెండర్ చేసినా తప్పే. ఇక్కడ మీరు అడిగేది ఓకే, నేను కంప్లీట్లీ అగ్రీ చేస్తా. ఓకే, ఇది చంపడం ఇవనేది సెకండరీ పక్కన పెడితే ఫస్ట్ థింగ్ డామినెన్స్ హెరాస్మెంట్ ఇంట్లో అంటున్నారు కదా, మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మీరు సీత గారు ఈ సేమ్ ఏజ్ కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో మెంటల్లీ సిక్ అవుతున్నారు మెన్, అంటే లైక్ హ్యాండిలింగ్ ద గర్ల్ ఫ్రెండ్, హ్యాండిలింగ్ ద ఉమెన్, వెదర్ ఫైనాన్షియల్లీ, వెదర్ మెంటల్లీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వలేకపోయినా, వాళ్ళకి టైం ఇవ్వలేకపోయినా, వాళ్ళు అనే మాటలు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు తీసుకునే డెసిషన్స్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఎఫెక్ట్స్ ఆన్ మెన్ ఓన్లీ. బట్ ఇది ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో కనిపించదు. దానివల్ల ఎంతమంది సిక్ అవుతున్నారు అంటే హెరాస్ చేసేది ఒక్కటే ఉమెన్ అంటే మెన్ వైపు కనిపిస్తుంది. కానీ ఉమెన్ ఇంట్లో పెట్టే ఓరల్ టార్చర్ అనేది ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఎవరైనా అనుభవించారా మెన్? ఇట్స్ కంప్లీట్లీ ఒక సైకలాజికల్ డిపెండ్ అవుతారు. There could be a possibility that men are facing all whatever you are telling. Do you think women are not facing నవేడేస్ అంటే నేనేం చెప్తున్నానంటే ఒకవేళ ఉండుండొచ్చు ఒక 10 years బ్యాక్. నౌ జెన్జీ జనరేషన్ ఏదైతే ఉందో No, it's equally same for both the genders. మీకు మీరు మెన్తో ఎక్కువ మాట్లాడతారు కాబట్టి మీరు మెన్స్ పర్స్పెక్టివ్ వింటున్నారు, నేను ఉమెన్తో ఎక్కువ మాట్లాడతాను కాబట్టి నేను ఉమెన్స్ పర్స్పెక్టివ్ చెప్తున్నాను అంతే. బట్ ఐ అండర్స్టాండ్ వాట్ యూర్ ట్రైంగ్ టు టెల్. దెర్ ఆర్ ఉమెన్ హూ డూ దట్, దెర్ ఆర్ మెన్ హూ డూ దట్ టు ఉమెన్ యాజ్ వెల్. సో ద డిఫరెన్స్ హియర్ ఏంటంటే మీరు మెన్స్ పర్స్పెక్టివ్ చెప్తున్నారు నాకు, బికాస్ యూ అండర్స్టాండ్ మెన్కి ఇలా జరుగుతుంది అని. బట్ ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ ఉమెన్ ఫేసింగ్ దట్ టు దట్. అంటే ఒక అరిచిన విషయమే మీరు చెప్తున్నారు కానీ చాలా స్టోర్ చేసుకుంటారు ఉమెన్ ఇన్ దేర్ ఓన్ సెల్ఫ్ అండ్ దెన్ దే బర్స్ట్ అవుట్. అది బర్స్ట్ అవుట్ లాగా అనిపిస్తుంది. అగైన్ ఇద్దరు మెంటాలిటీస్ మ్యాచ్ అవ్వాలి. అది ఈ మధ్య బాగా అర్థమవుతుంది అందరికీ దట్ ఇట్స్ ఎ వెరీ కాన్షియస్ చాయిస్ పీపుల్ ఆర్ మేకింగ్. నాకు కరెక్ట్ ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి. బట్ ముందు అంత లేకుండా ఉండే, లైక్ యూ జస్ట్ యూస్ టు ఫీల్ దట్ ఓకే సమ్వన్స్ లవింగ్ మీ అంటే ఏంటో మనకు తెలియదు. ఓకే అటెన్షన్ ఇస్ లవ్ అని అనుకోవడం, ఇంటెన్సిటీ ఇస్ లవ్ అనుకోవడం జరుగుతుండేది. బట్ పీపుల్ ఆర్ వెరీ కాన్షియస్ నౌ. మాట్లాడుతున్నారు, కలుస్తున్నారు చాలాసార్లు, ద ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ అండ్ యూనో అట్లాంటి వల్లే కలిసి ఉండాలి. మీరు అన్నట్టుగా దిస్ హ్యాపెన్స్ వెన్ దెర్ ఇస్ మెంటాలిటీ మిస్ మ్యాచ్. యునో టూ పీపుల్ డోంట్ వాంట్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ లైఫ్. అప్పుడే డిఫరెన్స్ వస్తాయి. ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్. నాకు ఒక పెద్ద గ్యాంగ్ ఉంది నా కాలేజ్ నుంచి, ఒక 20 members గ్యాంగ్. ఆల్మోస్ట్ అందరికీ పెళ్ళి అయిపోయింది అండ్ దే ఆర్ ఆల్ ఇన్ హెల్దీ రిలేషన్షిప్స్, హెల్దీలీ మ్యారీడ్. ఎవరు ఒకరి గురించి ఒకరు చెప్పరు. దట్స్ హౌ ఏ రిలేషన్షిప్ షుడ్ బి. యూనో ఇద్దరు కరెక్ట్ కాదని తెలిసినాక కూడా మనం ఏం చేస్తామంటే ముందే అటాచ్ అయిపోతాం. ప్రేమ అని లేదా ఎమోషనల్గా అటాచ్ అయిపోయి అది తప్పు. నేను ఉన్నాను అలా 5 సంవత్సరాలు ఒకరితోటి, నాకు కరెక్ట్ కాదని తెలిసినా ఉన్నాను నేను. ఆ అబ్బాయి వదిలేసే వరకు కూడా నాకు తెలియలేదు అది నాకు కరెక్ట్ కాదు అని. సో అలా మనం ఉండిపోతాం. ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది లోపల. ఆ అబ్బాయికి ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఆ అబ్బాయికి నేను చాలా అంబిషియస్ అనిపిస్తుంది, నాకు అబ్బాయి చాలా కామింగ్గా అనిపిస్తాడు. దాన్ని నేను ఎలా చూస్తానంటే ఓకే మేబీ నేను అంబిషియస్ ఉండాలేమో, ఎవరో ఒకరి ఇంట్లో అంబిషియస్ ఉండాలేమో, తను కామింగ్ ఉంటే ఏం తప్పు ఉందని నేను అలా ఆలోచించాను. కానీ తను అలా చూడలేదు. ఈ థాట్ ఐమ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ వర్క్.
సో అట్లా టూ మెంటాలిటీ మిస్ మ్యాచెస్ వల్ల ఈ గొడవలు అవుతాయి. కొంచెం మెచ్యూర్డ్గా డిసిషన్స్ తీసుకుంటే దెర్ ఇస్ సమ్మన్ హూ వాంట్స్ ఎ కామ్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్. ఇఫ్ సమ్మన్ వాంట్స్ లౌడ్ లైఫ్, సమ్మన్ ఇస్ దేర్ హూ వాంట్స్ దట్ లైఫ్. ఇట్స్ ఆల్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, నాట్ బికాస్ మెన్ ఆర్ సఫరింగ్ అని కాదు, ఉమెన్ ఆర్ సఫరింగ్ అని కాదు. ఇద్దరికి జరుగుతుంది. ఇద్దరు మెంటాలిటీ చూసుకొని లైక్ హూ ఎవర్ ఇస్ రైట్ ఫర్ మీ ఇస్ వాట్ దే హ్యావ్ టు చూస్ ఫర్ దెమ్ సెల్వ్స్. లేకపోతే రోజు గొడవలే అవుతాయి. If someone judges you about your dressing or else they will guide you about your dressing, what's your perspective on that? Either your family members or else your relationship status, anyone, how do you deal with that? నేను ఏం చెప్తానంటే దెర్ ఆర్ సర్టన్ థింగ్స్. ఇప్పుడు గుడికి యూ కెనాట్ వేర్ ఏ బికినీ అండ్ గో, 100% యూ షుడ్ నాట్ డూ ఇట్. దెర్ ఇస్ సర్టన్ థింగ్స్, సర్టన్ ప్లేసెస్, అది ఆ అవేర్నెస్ ఉంటుంది ఉమెన్కైనా. యూ హ్యావ్ నెవర్ సీన్ అ ఉమెన్ వేరింగ్ ఇన్అప్రోప్రియేట్ డ్రెస్సెస్ టు టెంపుల్. అండ్ కొంతమంది ఉంటారేమో, ఐఎమ్ నాట్ టెల్లింగ్ 100% క్రౌడ్ గురించి నేను మాట్లాడలేదు, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద మెజారిటీ. బట్ ఇన్ జనరల్గా నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోవాలి అని చెప్పడం నేను ఎలా బిలీవ్ చేస్తానో, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ మై పర్స్పెక్టివ్. అదే మీకు ఇందాక చెప్పినట్టు వీఆర్ ఆల్ బోర్న్ డిఫరెంట్. ఓకే, స్పిరిచువాలిటీలో కూడా వీ చోజ్ అవర్ పేరెంట్స్ అండ్ వీ హ్యావ్ కమ్ హియర్, వీఆర్ ఇండివిజువల్ సోల్స్ అగైన్. పెద్దగైనాక మనం మదర్ కానీ మన ఫాదర్ మెంటాలిటీ కానీ మనం తీసుకోము. మనం ఎలా పెరిగాము అన్న దాన్ని బట్టి మన మెంటాలిటీ ఫామ్ అవుతుంది. సో నా దృష్టిలో ఏంటంటే ఉమెన్ ఆర్ నాట్ బోర్న్ ఫర్ మెన్, మెన్ ఆర్ నాట్ బోర్న్ ఫర్ ఉమెన్. వీఆర్ ఆల్ ఈక్వల్ పార్ట్స్ లైక్ సన్ అండ్ మూన్, ద బ్యాలెన్స్. My tattoo is also like that. It's sun and moon. Men sun అయితే ఉమెన్ మూన్, కామింగ్ అండ్ రెండు ఈక్వల్ బ్యాలెన్స్ కావాలి మన నేచర్కి. సో ఆ నేచర్ బ్యాలెన్స్ కావాలన్నప్పుడు ఇద్దరిని ఇండివిజువల్స్గా యాక్సెప్ట్ చేయాలి. లైక్ నువ్వు ఉమెన్వి, నువ్వు మ్యాన్వి, నీ మెంటాలిటీ ఇలా, నా మెంటాలిటీ ఇలా, సో మన ఇద్దరం ఇలా ఉన్నాము అని. కానీ ఎవరు వచ్చి నువ్వు ఇలా వేసుకో, అలా వేసుకో అని చెప్పకూడదు. బికాజ్ మేము చెప్పం కదా మెన్కి. ఎందుకు మెన్ వచ్చి చెప్తారు ఇలా వేసుకో, అలా వేసుకో అని చెప్పి? నాకు అర్థం కాదు ఈ కాన్సెప్ట్. ఎందుకు ఒక ఉమెన్ ఓన్లీ బాడీ లాగా చూడాలి? ఎందుకు ఒక ఉమెన్ని బట్టలతో చూడాలి? వై డోంట్ యు సీ హర్ మోర్ దెన్ దాట్, మోర్ దెన్ హర్ మెంటాలిటీ ఏంటి, వాట్స్ హర్ థాట్ ప్రాసెస్, వాట్ డస్ షీ బిలీవ్ ఇన్? ఇప్పుడు కూడా యాక్టింగ్ చూస్తే have you ever never tried to correct your opposite person or else friend, even the friend as well? You never have tried to, not about the dressing, at least combing, at least the way of projecting, మీరు కరెక్ట్ చేయలేదు ఎప్పుడు బాయ్స్ ని? నాట్ ఈవెన్ గర్ల్స్. దట్స్ దేర్ మెంటాలిటీ. ఇప్పుడు ఎవరిని ఎందుకు కరెక్ట్ చేయాలి? ఇప్పుడు మీరు నీతో నేను మాట్లాడాను అనుకోండి, దీని తర్వాత మీరు నాకు మీ మెంటాలిటీ నా మెంటాలిటీ మ్యాచ్ అయింది, Y/MLగా నేను మీ ఫ్రెండ్ అవ్వచ్చు. లేదా నేను నచ్చితేనే ఫ్రెండ్షిప్ చేస్తాను కదా, నచ్చకపోతే నాకేం పని? లేదా కొన్ని రోజులు చూస్తాం నచ్చలేదు అని చెప్పి, ఇఫ్ ఇట్స్ హర్టింగ్ యూ వాళ్ళ మెంటాలిటీ వదిలేయండి. హూ ఆర్ వీ టు కరెక్ట్ ఎనీ వన్? నాట్ ఈవెన్ ఆన్ మై మదర్, నాట్ ఈవెన్ మై ఫాదర్. అంటే మరీ డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు అంటే ఇంట్లో వరకు చెప్తున్నా. నేను ఎవరినైనా పెద్దవాళ్ళని డిస్రెస్పెక్ట్ చేశాను అనుకో, నా తల్లికి రైట్ ఉంది చెప్పడానికి అమ్మాయిలు డిస్రెస్పెక్ట్ చేయకు అని. ఐఎమ్ స్టిల్ డూయింగ్ ఇట్. వాట్ విల్ మై మదర్ డూ? షీ లీవ్ మీ. నీ కర్మ నీదని వదిలేస్తారు కదా, నేను అలానే వదిలేస్తాను అందరికీ చెప్పుకుంటూ పోతే, అందరినీ కరెక్ట్ చేసుకుంటూ పోతే నేననేది నేను మర్చిపోతాను. ఇంకా ఐ హ్యావ్ టు ఫస్ట్ సీ వాట్ ఐ యామ్ యాజ్ ఎ పర్సన్ అండ్ లెర్న్ ఫ్రమ్ మై ఓన్ మిస్టేక్స్, కరెక్ట్ మై సెల్ఫ్, కరెక్ట్ మై ప్యాటర్న్స్. నాకెందుకు ఎవరు ఎలా ఉన్నారు, నాకు నచ్చితే వాళ్ళతో నువ్వు తిరుగుతాను, కానీ నేను వెళ్ళి ఇలా ఉండు అలా ఉండు అని చెప్పను. మేబీ వాళ్ళు ఏదైనా టెన్షన్లో ఉండి నాకు చెప్పారనుకో, అప్పుడు చెప్తానేమో దేవుడిని ముక్కు, లేదంటే పాజిటివ్ ఎనర్జీలో ఉండు, పాజిటివ్ స్పేస్లో ఉండు, ఇలా నెగిటివ్ వాళ్ళని ఎంకరేజ్ చేయకు, వాళ్ళకి కాన్స్టెంట్గా దెబ్బలు అవుతున్నాయి, ఎవరు బ్రేకప్ అయింది, ఐ విల్ స్టాండ్ ఫర్ దెమ్, బట్ ఐ విల్ నెవర్ కరెక్ట్ దెమ్. ఐ విల్ నాట్ సే వై ఆర్ యూ విత్ దట్ మ్యాన్ అని నన్ను. దట్స్ హర్ జర్నీ. తన ఇప్పుడు ఇఫ్ షీ హెస్ కమ్ ఆన్ దిస్ ప్లానెట్, షీ హ్యాస్ టు లెర్న్ హర్ ఓన్ లెసన్స్. వెళ్తారు, గోతులో పడతారు, బయటకు వస్తారు, అప్పుడు నిల్చోవాలి యాజ్ ఎ ఫ్రెండ్గా. నిల్చోలేకపోతే నిల్చోవద్దు, ఎవరెవరే వాళ్ళు నిల్చుంటారు. బట్ నేను వెళ్ళి ఎందుకు వాడుతున్నాను, అసలు వాడుతూ ఉండకూడదు నేను అసలు ఎవరికి చెప్పను. ఐ జస్ట్ ఎంకరేజ్ దెమ్. ఐ లైక్ నేను నాతో కాకుండా వాళ్ళతో టైం స్పెండ్ చేసిన కూడా వెళ్ళానే చెప్తాను నేను. అవును, వాళ్ళ లెసన్ కదా అది, నేనెవరు మధ్యలో ఆపడా? నేను ఆపితే ఆగుతారా? నేను చెప్తే వింటారా? అంతే. ఎవరైనా ఉట్టిగా మనం అనుకుంటాం అంతే, ఏదో నాకు రైట్ ఉంది చెప్పడానికి నా ఫ్రెండ్ కాబట్టి. నేను ఎవరు చెప్పిందరు అంతెందుకు, మన ఇంట్లో మన అమ్మ చెప్పిందే మనం సరిగ్గా వినము. నాకు తెలుసులే నీకంటే ఎక్కువ అన్నట్టే ఉంటాం చాలా విషయాల్లో. అలా వినే ఉంటే నేను ఇండస్ట్రీకి వస్తానా? నాకు తెలుసులే నేను తప్పు చేయట్లేదని వచ్చాను నేను. I don't regret any of my choices, but we have no right to correct anyone. No right, but we can do, out of love or something. చెప్పొచ్చు, అడ్వైస్ చేయొచ్చు, కానీ కరెక్ట్ చేయలేము. బట్ దిస్ ఈస్ ద రియాలిటీ. అంటే మీకైనా కొంచెం మెచ్యూరిటీ ఉంది వాట్ ఈస్ ఫెమినిజం అని చెప్పేసి. చాలామంది ఎదర్ మెన్కి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా నేను చెప్తున్నాను, యూ కెన్ అండర్స్టాండ్ ద గ్రౌండ్ రియాలిటీ. సో ఇద్దరు వైపు ఆలోచించే మాట్లాడాలి ఏదైనా సరే.
కానీ ఒకవైపే మనం తీసుకోవడం, ఆ సిచ్యువేషన్ కూడా తెలుసుకోకుండా సిచ్యువేషన్ని సపోర్ట్ చేయడం అనేది కంప్లీట్లీ బ్యాడ్. లేదు, దేర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ ఐ టోల్డ్ మై ఫ్రెండ్స్ దట్ యు ఆర్ రాంగ్ ఇన్ దట్ సిచ్యువేషన్. ఇప్పుడు ఇద్దరు గొడవైంది అనుకోండి, ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు కదా. ఇప్పుడు ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, గొడవ అవుతుంది కదా. సి దేర్ వాజ్ టైమ్ వెన్ ఐ ఆల్సో వాజ్ ఫీలింగ్ బ్యాడ్. నాకు బ్రేకప్ అయినప్పుడు నా బాయ్ ఫ్రెండ్ని బ్లేమ్ చేశాను నేను, కాదని. కానీ ఐ థింక్ యూ హ్యావ్ రైట్ టు లీవ్ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ స్టేయింగ్ విత్ దెమ్. బలవంతంగా ఎందుకు ఉండాలి ఒక మనిషితోటి? నాతో 5 సంవత్సరాలు ఉన్నావు కదా, నన్ను ఎందుకు వదిలేసావు అని చెప్పే రైట్ నాకు లేదు. నేను బాధపడవచ్చు, నేను లెసన్స్ నేర్చుకోవచ్చు, కానీ ఆ మనిషిని ఆపకూడదు. నేను చాలా ఆపాను. అంటే నేను ఒక 6 months అసలు అబ్బాయిని అలా ఎలా వదిలేస్తావు, 5 years నాతో ఉండి అలా పెళ్లి వరకు వచ్చి ఎలా వదిలేస్తావు, ఉండు నాతో ఉండు వర్కౌట్ అవుతుంది. అబ్బాయి లేడు 6 months. హీ లెట్ మీ గో, హీ ఆస్క్ మీ టు గో అండ్ ఐ కుడెంట్ లెట్ హిమ్ గో. సో నేను అనలైజ్ చేసుకుంది ఏంటంటే, ఆ అబ్బాయికి నేను కరెక్ట్ కాదు అని తను డిసైడ్ అయినప్పుడు అదే పీస్ఫుల్, వదిలేయడమే. బలవంతంగా ఒకరి లైఫ్లో ఎందుకు ఉండాలి? సో నా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడైనా ఇష్యూ అయిందనుకోండి, ఐ సిట్ అండ్ టెల్ దెమ్ ఏం జరిగిందని అడుగుతాను ఫస్ట్. నువ్వు కూడా తప్పు ఉండే, నువ్వు కూడా గట్టిగా చేసినావు ఆ సిచ్యువేషన్లో, కొంచెం కామ్గా హ్యాండిల్ చేసేదాన్ని. సమ్ టైమ్స్ మనం పైలప్ చేసుకొని రియాక్షన్స్ మెన్కైనా ఉమెన్కైనా ఏమవుతుందంటే, దిస్ ఇస్ ఆల్ నాట్ ఇవాల్టిది కాదు ఆ స్టోరీ ట్రామా, చిన్నప్పటి నుంచి ఉంది ఆ ట్రామా. ఎప్పుడుదో ఆ ట్రామాని మనం స్టోర్ చేసుకొని ఎవరో ఏదో అంటే మనం ఎక్కువ రియాక్ట్ అయిపోతాం. అదేదో ఇప్పుడు వచ్చింది కదా, వాళ్ళు పెరిగిన దాన్ని బట్టి ఉంటుంది. సో ఉమెన్కి కొంచెం ఎక్కువ ఎలా ఉంటుంది అంటే, తీసుకొని వాళ్ళు ఎక్కువ మెచ్యూర్డ్ అయిపోతారు. మెన్కి చిన్న జరిగినా కూడా ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ తీసుకోలేదు. ఇంట్లో కూడా ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉండవు, చిన్నప్పటి నుంచి అబ్బాయి కదా అని ఇదిలో వాళ్ళు బాగా కూల్గా ఉంటారు. ఉమెన్కి ఏమో ఆ ఫ్రీడమ్ మీద ఆశ ఎక్కువ ఉంటుంది కదా. సో కొంచెం ఎక్కువ ఎవరైనా ఎక్కువ అన్నా కూడా ఎక్కువ రియాక్ట్ అయిపోతారు. బికాజ్ ఏంటబ్బా ఇది ప్రతిసారి మాకు అన్న ఇదిలో ఉంటుంది తప్పితే అదే స్టోర్డ్ ట్రామా అంతే. ఏదో పాపం వాళ్ళు అనాలి, అదే అలా మెన్ కూడా అంతే. చిన్నప్పుడు ట్రామా క్యారీ చేసిన వాళ్ళ ఫాదర్ లవ్ దొరకని వాళ్ళు, మదర్ లవ్ దొరకని వాళ్ళు, పేరెంట్స్ లేని వాళ్ళు, వీళ్ళకి ఒక ట్రామా బిల్డ్ అయిపోతుంది అనమాట. వాళ్ళు చాలామంది అడ్రస్ చేయరు, తెలియదు మన వాళ్ళకి మెంటల్ హెల్త్ తెలియదు, జస్ట్ ఏదో ఉండిపోతూ ఉంటారు. కొంచెం దాన్ని అడ్రస్ చేసుకుంటే ఇట్ విల్ ఆల్ బి పీస్ఫుల్. మన చిన్నప్పటి నుంచి మన చైల్డ్హుడ్ అంటారు కదా, ఇన్నర్ చైల్డ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. అంటే హ్యావ్ యు ఎవర్ ఫేస్డ్ అంటున్నా, అంటే మీరు యాంగ్జైటీ డిసార్డర్ కానీ? ఆఫ్ కోర్స్, నా బ్రేకప్ అయినప్పుడు డిప్రెషన్, యాంగ్జైటీ మీకు తెలియదు. బ్రేకప్ అయిన వెంటనే ఐ థింక్ నాకు వద్దు అని చెప్పినప్పుడు మా పెళ్ళి ఆల్మోస్ట్, అంటే మేము అందరికీ అనౌన్స్ చేసాం పెళ్ళి చేసుకుంటున్నాం, ఫ్రెండ్స్ వరకు. సో మళ్ళీ ఈ అబ్బాయిని ఏం అనట్లేదు నేను, నాకు జరిగిన వరకు చెప్తున్నా. హీ హాజ్ ఆల్ రైట్ టు లీవ్ మీ. టుడే ఐఎమ్ టెల్లింగ్ ఎవ్రీ వన్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ టెల్లింగ్. ఇన్ని రోజులు కూడా నేను ఫీల్ అయ్యాను కొంచెం అప్పుడు, బట్ ఐ థింక్ ఇట్ కేమ్ విత్ ఏజ్ దట్ ఐ అండర్స్టూడ్ దట్ వీ ఆర్ నాట్ మెంట్ టు బి టుగెదర్ అండ్ ఇట్ వాస్ మెచ్యూరిటీ టు లెట్ ఇట్ గో అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ హీ డిడ్ లెట్ మీ గో. ఆ రిలేషన్లో నాకు గ్రోత్ లేకుండా తనకి, మేమిద్దరం వీఆర్ నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మంచిగా వదిలేసాను కదా బలవంతంగా, నేను ఒక కార్మిక్ బాండ్ అంటారు కదా, అలా బాండ్లో లేను. ఐ గాట్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ. తను వదిలేసినప్పుడు నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను. తను కూడా మా అక్క నన్ను హోల్డ్ చేయగలుగుతుంది అని చెప్పాడు. పెళ్ళికి వెళ్ళాను నేను మా అక్క వాళ్ళ ఇంట్లో 1 monthకి. హీ టోల్డ్ మీ. అసలు అది నోవేర్ ఎక్స్పెక్టెడ్ కాదు కాబట్టి నేను టెర్రస్ మీద వాక్ చేస్తూ ఫోన్ మాట్లాడి ఫోన్ కట్ చేశాడు చెప్పేసి. నేను వినట్లేదు. ఐ వాజ్ క్రయింగ్ అండ్ ఐ వాజ్ లైక్ వై అని ఫోన్ కట్ చేశాను. ఒక 100 times రిగరస్గా వాక్ చేశాను. బ్రీత్ క్యాచ్ చేయలేకపోయి పడిపోయాను కళ్ళు తిరిగి. అయితే నా నైబర్ అక్క ముస్లిం అనమాట, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను పెళ్ళికి నేను లక్నోలో. సో వాళ్ళు ఏదో పెడతారబ్బా, వాళ్ళు తింటారు, దాన్ని ఏమో అంటారు, గోల్డ్ అండ్ సిల్వర్ లైనింగ్ ఉంటుంది దాంట్లో, చ్యవన్ప్రాష్లా ఉంటుంది, వాళ్ళు తింటారు అనమాట. ఐ డోంట్ నో వాట్ ఇస్ ఇట్ కాల్, ఇంతవరకు గుర్తుంది, సడన్గా ఇంటర్వ్యూలు మర్చిపోయాను. సో నేను ఇట్లా కళ్ళు తిరిగి పడిపోయి ఐ వాజ్ నాట్ ఏబుల్ టు క్యాచ్ మై బ్రీత్. నాకు పానిక్ అటాక్, యాంగ్జైటీ రెండు ఒకటేసారి వచ్చేసాయి. మా అక్క ఏడుస్తుంది, నాకు ఐ వాజ్ ఏబుల్ టు హియర్ హర్ ఫ్రమ్ ఏ ఫార్ డిస్టెన్స్. ట్రాన్స్లో ఉన్నాను నేను. ఐ కెన్ హియర్ హర్ క్రయింగ్ అండ్ షీ ఈస్ షౌటింగ్ వేకప్ వేకప్ అని. నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. దెన్ షీ గాట్ సంథింగ్ అండ్ షీ పుట్ ఇట్ ఇన్ మై మౌత్. అప్పుడు ఇట్లా సప్పని లేసాను నేను. లైక్ ఓకే అప్పుడు ఇట్లా లేచి ఏమైంది అని అన్న. తర్వాత ఐ బస్టెడ్ అవుట్ ఇన్ టీయర్స్, గట్టిగా ఏడ్ చేసి వదిలేసాను. ఇంకా పల్లె పడుకున్నా. బట్ ఆ ఫ్యూ సెకండ్స్ ఐ థాట్ ఐ లాస్ట్ మై సెల్ఫ్. ఐ వాజ్ గాన్ ఫ్రమ్ దిస్ ఎర్త్. అయిపోయింది ఇంకా నా లైఫ్ అనిపించింది. బికాస్ ఐ వాజ్ గాన్, లాస్ట్. నేను ఎక్కడో ఐ కుడ్ ఓన్లీ హియర్ దట్ వాయిస్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్. ఏదో ట్రాన్స్లో వింటారు కదా, ఏదో లోకంలో ఉన్నాను నేను. దట్ వాజ్ మై. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఒక 6 months, imagine I was 72 kilos then. I came down to 55 kilos in the span of 2 months without workout, nothing. That's how depression. First ఏమైతే తెలుసా, డిప్రెషన్ కున్న బిగ్గెస్ట్ థింగ్, యూ లూజ్ అపిటైట్. తినాలన్న ఆశ చచ్చిపోతుంది. సో చచ్చిపోయింది అప్పుడు.
పెళ్లి జరుగుతుంది, నేను ఏమో రూమ్లో కూర్చొని నడిచే ఓపిక లేదు కాలల్లో, సో షివర్ అవుతున్నాయి లెగ్స్. ఇంకా పెళ్లి జరుగుతుంది, వెంటనే పెళ్ళిళ్ళు మేలో. ఏప్రిల్లో బ్రేకప్ అయింది. ఇట్స్ బిన్ 3 years దిస్ ఏప్రిల్, కరెక్ట్ మీరు నా బ్రేకప్ యానివర్సరీకి పిలిచారు. సో మేలో పెళ్ళిళ్ళు నా ఫ్రెండ్ది గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది, నా కాలేజ్ ఫ్రెండ్స్ అన్నాను కదా వాళ్ళు లవ్. ఆ పెళ్ళిలో వెళ్తుంటే షివర్ అవుతుంది చూస్తుంటే, పెళ్ళి సంగీత్ ఇవన్నీ చూస్తుంటే అవ్వట్లేదు నాతోటి. బట్ స్టిల్ ఐ ట్రై టు బీ హ్యాపీ, ఎంజాయ్ మై ఫ్రెండ్స్ వెడ్డింగ్ అండ్ ఆల్ దట్. సో ఐ డిడ్ ఫేస్ ఇట్, బట్ ఇట్ వాజ్ ఆల్ పార్ట్ ఆఫ్ మై గ్రోత్ మేబీ. అవన్నీ జరిగాయి కాబట్టి ఐఎమ్ లైక్ దిస్ టుడే. సో ఐఎమ్ హ్యాపీ దట్ హ్యాపీ. సో వాట్ ఎవర్ ఐఎమ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్, ఐ నో ద ఆల్ ఆన్సర్స్ బికాస్ ఆఫ్ మనం కూడా ఎన్వైరన్మెంట్ వచ్చినప్పుడు అదర్ పర్సన్స్ని అర్థం చేసుకోవాలి. బట్ ఐ వాంట్ టు నో, జనాలకు కూడా వేరే తెలియాలి ఏం ఫీల్ అవుతున్నారు అనే దాని గురించి, అందుకే అడుగుతున్నాను అనమాట. ఓకే, యువర్ ఇన్ ద ఇండస్ట్రీ రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు, యూ హ్యావ్ యువర్ గ్యాంగ్ లైక్ విష్ణు కానీ, నాయన్ కానీ, ఆర్ఎల్స్ మెహబూబ్ కానీ. ఎవ్రీ టైమ్ మేబీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి తెలియదు కానీ కింద కామెంట్స్ వస్తూ ఉంటుంది, ఆల్ ఆర్ గ్యాంగ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, మంచిగా చిల్ అవుతున్నారు, లైక్ దే ఆర్ గెటింగ్ పెయిడ్ ప్రమోషన్స్ అండ్ దే ఆర్ గోయింగ్ గోవా, ఆర్ ఎల్స్ వల్గర్ కామెంట్స్ కూడా వచ్చి ఉంటాయి చాలా వల్గర్ కదా. వాట్ యూ డిస్కసింగ్ అంటే లైక్ మీరేం డిస్కస్ చేసుకుంటారు, ఆర్ ఎల్స్ ఈ ఎవాల్వింగ్ ప్రాసెస్ ఎప్పుడు తీసుకున్నారు? ఫస్ట్ టైంకి ఇప్పటికీ మీకు ఒక లైట్ తీసుకుని ఉంటారు ఇప్పుడు కానీ. యా, మేమేం డిస్కస్ చేసుకోము అసలు కామెంట్స్ గురించి. వెరీ జెన్యున్లీ వీ డోంట్ డిస్కస్ అబౌట్ ఎనీ కామెంట్స్ వెన్ వీ మీట్. విష్ణు వాజ్ వెరీ అవాల్వ్డ్ మచ్ బిఫోర్ దెన్ ఆల్ ఆఫ్ అస్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దిస్ నాయిస్. ఈ నాయిస్ తను ఎప్పుడు ఇంపాక్ట్ చేయడం. మీరు బిగ్ బాస్లో విష్ణు చూస్తుంటే అసలు ఇలా ఎలా ఉంది అని చాలా మంది అనుకున్నారు. అప్పుడు నాకు అర్థం కాలేదు, బికాజ్ నేను అంత ఎవాల్వ్డ్, అంత కాన్షియస్ కాదు అప్పుడు, అంత అవేర్ బీయింగ్ని కాదు నేను. దెర్ ఆర్ సర్టన్ వైబ్రేషన్స్ వెన్ వైబ్రేట్ హైయర్, ఈ నాయిస్ అంతా అసలు కనిపించదు. యూ డోంట్ కేర్ అబౌట్ వాట్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ యూ. అది వాళ్ళ పర్స్పెక్టివ్. వాళ్ళు ఒక్కరు మీరు ఆలోచించండి, మీరు ఇంతమంది యాక్టర్స్ని చూస్తారు, మీకు కొన్ని నచ్చకపోయి ఉండొచ్చు, కొన్ని వీడియోస్ మీరు వెళ్ళి కమెంట్ పెడతారా, బాగాలేదురా ఎందుకు అలా ఉన్నా అంటే? వాళ్ళు ఎంత వాళ్ళ ఇన్నర్ చైల్డ్ ఎంత డిస్టర్బ్డ్ ఉంటే వాళ్ళు అలా మెసేజ్ పెట్టుంటారు. వెళ్ళి అదే పనిగా ఎవరో ఫోటో పెడితే, ఇంత పాజిటివ్ ప్రపంచంలో ఇన్ని పాజిటివిటీ ఉండగా నాకు అర్థం కాదు, అదే చేతులు దేవుడికి ఎలా దండం పెడతాయి, అదే చేతులు వచ్చి ఒకరిని ఎలా కమెంట్ చేస్తాయి? ద సేమ్ హ్యాండ్స్ యూ ప్రే అండ్ గో టు ప్రే టు గాడ్. వీఆర్ ఆల్ గాడ్స్ బీయింగ్స్ కదా. ఓకే, మేము గలీజోళ్ళమే అనుకోండి, నేను గలీజ్ దాన్నే, నా ఫ్రెండ్స్ గలీజోళ్ళే అనుకోండి, మా వే ఆఫ్ లివింగ్ మీకు బ్యాడే అనిపించి ఉండొచ్చు, వదిలేవచ్చు కదా. ఎందుకు అంత కక్ష, ఎందుకు? ఏం చేసాం మీకు? వచ్చి మీ లైఫ్ మేము ఇంపాక్ట్ చేయట్లేదు. వీ చోజ్ ఎంటర్టైన్మెంట్ మీడియం టు ఎంటర్టైన్ యూ గైస్. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే బ్లాక్ చేయండి, డిలీట్ చేయండి, యాప్ని తీసేసేయండి, అంటే మమ్మల్ని బ్లాక్ చేసే ఆప్షన్ ఉంటుంది. అదే పనిగా పెట్టగానే వస్తారు. ఒక్కరైతే నాకేదో నచ్చిందబ్బా, లైక్ ఆ పింగ్విన్ ఇష్యూ జరిగినప్పుడు నేను మాట్లాడాను ఆ విషయం మీద. ఒకడు వచ్చాడు, నీ ఎడ్యుకేషన్ ఏంటి, నువ్వు అసలు నువ్వెవరు అలా మాట్లాడడానికి, ఇదేంటి? నాకు నచ్చింది, నేను మాట్లాడుకునే రైట్ నాకు లేదా? నా సోషల్ మీడియాలో నేను నాకు క్రియేట్ చేసుకున్నదా? నేను తప్పుగా మాట్లాడితే అకౌంట్ రిపోర్ట్ కొట్టండి, డిలీట్ కొట్టండి, ఏదో ఒకటి చేయండి. ఎందుకు అంత వాట్ మేక్స్ యూ థింక్ దట్ యూ హ్యావ్ రైట్ ఫర్ సమ్వన్ జస్ట్ బికాస్ దే చోజ్ ఎ పబ్లిక్ ప్లాట్ఫామ్ ఆర్ జస్ట్ చోజ్ ద ఎంటర్టైన్మెంట్ మీడియా? ఓకే, నేను అర్థం చేసుకుంటా దట్ వీ చోజ్ టు దట్, మేము ఇది ఫైన్ అప్ చేసాం ఈ లైఫ్ని అని. కానీ నేను వాళ్ళ గురించి చెప్తున్నాను అంతే. ఎందుకు అంత ఖర్చెందుకు ఒకరిని కమెంట్ చేసి ఏదో అనేయాలని? ఐ ఫీల్ నాకు ఎవరైనా ఫోటో పెడితే నేను దాంట్లో పాజిటివిటీ ఎత్తుక్కుంటా, నాకు నచ్చకపోతే స్వైప్ చేసేస్తాను తప్పితే నాకు రైట్ కాదు అని అనిపిస్తే ఆ కంటెంట్ ఎవరైనా పెడితే నేను నాకు కుతూహలం వాళ్ళకి అప్రిషియేట్ చేయాలని, వాళ్ళు బాగా చేస్తున్నారని చెప్పి నాకు అదేదో ఉంటుంది, వాళ్ళకి పాపం ఒక మాట అంటే హ్యాపీగా ఫీల్ అవుతారేమో అని. ఇంత పాజిటివ్ స్పేస్లో ఎందుకు అంత నెగిటివిటీ ఎత్తుక్కుంటారో నాకు అర్థం కాదు. బట్ అగైన్ మేము అసలు మాట్లాడుకోము ఆ టాపిక్సే. మేము చాలా ఉన్నాయి లైఫ్లో మాట్లాడుకోవడానికి. ఏ గుడికి వెళ్దామో, లేకపోతే నేను విష్ణు అయితే చాలా స్పిరిచువల్ టాక్స్ మాట్లాడుకుంటాం. అండ్ నేను అయితే కొంచెం రిలేషన్షిప్స్ చిన్నది కదా నాకంటే. సో చిక్ ఆస్క్ మీ ఇది జరుగుతుంది, షీఈస్ ఎగ్జైటెడ్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ అండ్ ఐ కీప్ టాకింగ్ టు హర్ అబౌట్ దాట్. అండ్ మేము కలిసినప్పుడు ఫన్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. అఫ్ కోర్స్ దట్స్ వాట్ లైఫ్ ఈజ్ అబౌట్, టు హ్యావ్ ఫన్. వై డూ వాంట్ టు టాక్ అబౌట్ నెగిటివిటీ వెన్ వి మీట్? మేము కలిసేదే ఎప్పుడో మా స్కెడ్యూల్స్లో, అందరూ కలవాలి అంటే టైం పడుతుంది. కలిసినప్పుడు ఎవరు మాట్లాడుకుంటాడు ఇవన్నీ? అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఏం జరుగుతుందో కూడా చూడం. నన్ను చాలా మంది అంటారు విష్ణుతో ఫోటో పెట్టట్లేదు. మేము మర్చిపోతాం ఫోటో పెట్టడం, తీసుకోవడం మర్చిపోతాం, అంత నవ్వుకుంటాం. టాక్ అబౌట్ సో లాట్ ఆఫ్ థింగ్స్, పర్సనల్ లైఫ్, ఇవన్నీ గుర్తురావు అసలు.
వెన్ యూ చూస్ ద స్పిరిచువాలిటీ లైక్ మీకు అర్థమైన ఎవాల్వింగ్ ప్రాసెస్ ఏంటి లైక్ హ్యావ్ యూ ఎవర్ గో టు ద ఎనీ స్పెషల్ ప్లేసెస్ ఆర్ ఎల్స్ దగ్గరగా ఉండడానికి మీరు ఏం చేస్తారు ఎనీ ప్రాక్టీసెస్ ఎనీ రిచువల్స్ ఆర్ వాట్? I think there is nothing you have to do to be spiritual. You just have to be happy. The true form of spirituality or whatever మీరు ఏ రిలీజన్ అయినా తీసుకోండి, హిందూయిజం, క్రిస్టియానిటీ, బుద్ధిజం ఆర్ ఇస్లాం, ఎవ్రీథింగ్ టీచెస్ యూ టు బి హ్యాపీ, టు డిటాచ్ ఫ్రమ్ మెటీరియలిస్టిక్ వరల్డ్, టు డిటాచ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ దట్ యూ క్యారీ. అంటే వేరే వాళ్ళ ఎమోషన్స్, యువర్ ఎమోషన్స్ ఆర్ అగైన్ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ క్రై, యూ షుడ్ లాఫ్, బీ ఎ హ్యూమన్, అంతే. దట్స్ ఆల్ స్పిరిచువాలిటీ. లైక్ అందరూ ఫాలో అవుతున్నారు అనిపించిందా? లైక్ మీరు చెప్పిన ఏ రిలీజన్ అయినా ఎవ్రీ బుక్ సేయింగ్ లైక్ ఆల్ ఆర్ ఈక్వల్, జస్ట్ బీ హ్యాపీ అని అంటారు. బట్ మెన్ అంటే లైక్ నాట్ ఓన్లీ మెన్, పీపుల్ ఆర్ అది ఫాలో అవ్వకుండా దే హ్యావ్ దేర్ ఓన్ బౌండరీస్ అంటే లైక్ ఈ క్యాష్ బౌండరీస్, రిలీజన్ బౌండరీస్. ఏమో అబ్బా, నాకు అసలు నేను బిలీవ్ చేసే లాజిక్ చెప్తాను. అగైన్ దిస్ ఇస్ వెరీ రిలీజన్ అన్న టాపిక్ మాట్లాడంటే చాలామంది ఎందుకు అబ్బా నాకు అని అంటారు. కానీ నేను ఒకటే బిలీవ్ చేస్తాను. ఐ బిలీవ్, నేను ఇప్పుడు చెప్పినట్టు మై నైబర్ ఇస్ ఎ ముస్లిం. ఐ టోల్డ్ యూ, ఐ గో టు అవర్ హౌస్. టుమారో ఆల్సో ఐమ్ గోయింగ్ టు అవర్ హౌస్. షీ స్టేస్ ఇన్ ఢిల్లీ అండ్ షీ ట్రీట్స్ మీ, ఐ కాల్ హర్ మై సెకండ్ మదర్. దట్స్ ఎ వెరీ బిగ్ స్టేట్మెంట్. నాకు సొంతం ఇద్దరు అక్కలు ఉన్నా కూడా నేను ఎవరో అక్కని సెకండ్ మదర్ అంటాను, ఎందుకంటే షీ అండర్స్టాండ్స్ మీ బెటర్. షీ హోల్డ్స్ మీ బెటర్ లైక్ ఎ డాటర్, షీ హోల్డ్స్ మీ. సో నాకు వాళ్ళు ముస్లిమ్స్ అని ఎప్పుడు అనిపించలేదు. ఎప్పుడు వాళ్ళు నేను నాన్ వెజ్ తినను అని చెప్పి వాళ్ళు నాన్ వెజ్ వండరు ఇంట్లో నేను వచ్చినప్పుడు. దే కుక్ ముస్లిం ఇంట్లో అంటే దే ప్రిఫర్ నాన్ వెజ్ ఎవ్రీ సింగిల్ డే ఆర్ అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. బట్ నా కోసం వాళ్ళు వండలేదు. అప్పుడే నాకేం ఎలా వస్తుంది హేట్ చెప్పండి ఆ రిలీజన్ మీద? అఫ్కోర్స్ వాళ్ళకి అయ్యే ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు హేట్ చేయొచ్చు. బట్ నేను ఏ సిచ్యువేషన్లో పాజిటివిటీ వెతుకుతాను. అబ్బా నాకు తెలియదు ఎలా హేట్ చేయాలి. ఒకటే నా దృష్టిలో ఏంటంటే, ఇప్పుడు నేను ఒకవేళ శివుడిని నమ్మాను అనుకో, అందరూ శివుడి పిల్లలే అని అనుకున్నాను అనుకో, వాళ్ళు కూడా శివుడి పిల్లలే కదా. ఒకవేళ వేరే వాళ్ళు అల్లాని నమ్మారు అనుకోండి, మనం అందరం అల్లా పిల్లలమే కదా. ఇఫ్ దే సే అల్లా ఇస్ ద క్రియేటర్, దెన్ హూ ఆర్ యూ? యూఆర్ ఆల్సో అల్లాస్ బేబీ ఫర్ దెమ్. ఇప్పుడు నాకు శివుడు ఇష్టం, నేను అందరికి సృష్టికర్త శివుడు అన్నాను అనుకోండి. సో ముస్లిమ్స్ కూడా శివుడి సృష్టే కదా, వాళ్ళని ఎలా హేట్ చేయగలుగుతాను నేను? ఐ కెనాట్ హేట్ ఎనీ రిలీజన్ బేస్డ్ ఆన్ దేర్ బిలీఫ్. ఇవన్నీ ఇది నిజమో కాదు కూడా మనకి తెలియదు. ఐ ఓన్లీ బిలీవ్ దెర్ ఇస్ సమ్ సుప్రీం పవర్ ఓవర్ అస్ హూ ఇస్ గైడింగ్ ఆల్ ఆఫ్ అస్. దాన్ని కొంతమంది జీసస్ అంటారు, కొంతమంది అల్లా అంటారు, కొంతమంది శివుడు అంటారు. ఐ బిలీవ్ ఇన్ ఆల్ ద రిలీజన్స్. వాళ్ళు ఏమంటే ఏంటి, వాళ్ళు కూడా ఒక సుప్రీం పవర్ నమ్ముతున్నారు, నేను కూడా నమ్ముతున్నాను. నమ్మకపోయినా నాకేం ప్రాబ్లం. యు ఆర్ ఎన్ ఎథిస్ట్, ఫైన్, ఐ డోంట్ మైండ్. అన్లెస్ యు ఆర్ నాట్ డిస్టర్బింగ్ మై బిలీఫ్, ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ యూ. ఐ హ్యావ్ నో హేట్ టువర్డ్స్ యూ. నన్ను వచ్చి నువ్వు గుడికి వెళ్ళొద్దు అంటే నేను విన్నాను, అది నా ఇంట్రెస్ట్. నాకు గుడిలో చాలా పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుండొచ్చు, వాళ్ళకి మస్జిద్లో చాలా పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుండొచ్చు, అది వాళ్ళ ఇష్టం. కొంతమందికి చర్చ్లో అనిపిస్తుండొచ్చు. హౌ కెన్ వి, ఐ డోంట్ బిలీవ్ ఇన్ డిఫైనింగ్ ఎనీవన్ బై రిలీజన్. మనమేమన్నా ముందే మన ఇంట్లో పుట్టామబ్బా. ఇప్పుడు నువ్వు వెళ్ళి మీరు వెళ్ళి ముస్లిం ఇంట్లో పుట్టుంటే మీరు ఇవన్నీ మాట్లాడతారా? రిలీజన్ గురించి మాట్లాడలేరు. వాళ్ళు ఆ ఇంట్లో పుట్టారు, అది వాళ్ళ తప్పు కాదు కదా. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్. ఐ జస్ట్ బిలీవ్, నేను మళ్ళీ దేవుడిని నమ్ముతాను. నన్నైతే స్టార్టింగ్లో సీత అని పేరు పెట్టుకొని నేను 7 Hours చేసిన కంటెంట్ గురించి నేను ముస్లిం అన్న, క్రిస్టియన్ అన్న అన్నారు. ఒక డైరెక్టర్ ఇచ్చిన స్క్రిప్ట్ చేసినందుకు నన్ను దే కాల్డ్ మీ మేబీ యాంటీ హిందూ అని చెప్పి. ఐమ్ లైక్, డూడ్, నేను బిలీవ్ చేసే గాడ్ని మేబీ మీరు బిలీవ్ చేయరేమో, జస్ట్ మీరు మాట్లాడుతున్నారేమో. బట్ ఐ డోంట్ నో. దిస్ స్టార్టింగ్ 7 Hours ఉన్నప్పుడు పెద్ద లైవ్ అయింది కదబ్బా. సారీ ఇఫ్ ఐ కెన్ టెల్ ద ఛానల్ నేమ్. టీవీ5 ఆఫీస్లో లైవ్ అయింది కదా, పెద్ద లైవ్. అది అప్పుడే తెలిసింది మా ఇంట్లో నేను యాక్టింగ్ చేస్తున్నాను. అవునా? ఇప్పుడు చెప్పలేదు, అప్పటి వరకు చెప్పలేదు. ఓకే, అంటే వెళ్తుందని కూడా మీరు భయం రీచ్ అవుతుందేమో అనుకోలేదు నేను. క్రేజీ రీచ్ అయింది అది లైవ్, అందరు చూశారు. ఫోన్స్ వస్తున్నాయి, నా ఫోన్ పక్కనే ఉన్నది టేబుల్ మీద. బట్ ఐ స్టిల్ చోస్ టు స్పీక్, ఎందుకంటే వాట్ ఎవర్ దే వర్ స్పీకింగ్ వాజ్ నాట్ మేకింగ్ ఎనీ సెన్స్ టు మీ. ఆ టైంలో మీ గట్ ఫీలింగ్ ఏంటి? లైక్ హౌ డూ యూ మేనేజ్ యువర్ ఫ్యామిలీ అని అనిపించిందా? అంటే లైక్ హౌ కెన్ వి మేనేజ్ అని? అన్నీ వర్కౌట్ అయితే ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ ఆల్ వర్కౌట్. పేరెంట్స్ ఆర్ ఆల్సో ఫ్యూ అంటే ఆన్ ఎర్త్ ఓన్లీ పీపుల్ హూ విల్ ఫర్గివ్ యూ మోస్ట్. బాయ్ ఫ్రెండ్ కాదు, గర్ల్ ఫ్రెండ్ కాదు, పేరెంట్స్. నువ్వు ఏమన్నా చేయి, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. యూ కమ్ హోమ్, ఈవెన్ మనం చాలా భయపడతాం ఏం తప్పు చేసామని. వాళ్ళు తిడతారు, కొడతారని భయపడతాం తప్పితే వాళ్ళు మనల్ని ఇంట్లోంచి వెళ్ళగొడతారని భయపడం. వెరీ రేర్ కేసెస్ దట్. బట్ పెళ్ళి అయిపోయింది, ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు అని అంటారు కదా. అలా కొన్ని రోజుల తర్వాత వాళ్ళే పిలుస్తారు. దే కెనాట్ డిటాచ్ ఫ్రమ్ యూ. మనం ఫామ్ చేసుకున్న రిలేషన్ నుంచి డిటాచ్ అవ్వగలుగుతాం, కానీ బ్లడ్ రిలేషన్ నుంచి డిటాచ్ అవ్వలేము.
ఇట్స్ కాల్డ్ వాళ్ళతో మనకు ఫామ్ అయ్యే బాండ్స్ అలాంటివి. అవును. సో వాళ్ళని వెళ్ళిపో అని అన్నారు. మా డాడీ కూడా ఇక్కడో పల్లెటూరు అబ్బా, మా డాడీ చెన్నంపల్లి అనే ఊరు నుంచి వచ్చి సిటీలో జాబ్ వచ్చినందుకు, నేను ఒక యాక్టర్ అవ్వాలనుకున్నందుకు ఇంత నెగిటివిటీ ఆయన ఫేస్ చేశారు. నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమని ఉండొచ్చుగా, నువ్వు వద్దు అని. గమ్మున భరించారు నన్ను, కన్నందుకు ఆర్ వాట్ ఎవర్. సరే నేను వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానో ఏదో ఒక రీజన్ వల్ల అయితే నన్ను ఉంచారు ఇంట్లో. నన్ను అంతగా ఏమీ టార్చర్ కూడా ఏం చేయలేదు, చెప్పారు అంతే వద్దు అని. నేను వినలేదు, నాకు ఇది కరెక్టే అనిపించింది, నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, యాక్టింగ్ చేస్తున్నాను, నేను ఏం తప్పు చేశానని అనుకున్నాను. కానీ ఐ థింక్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఫర్గ్యూ చేస్తారు మెజారిటీ ఆఫ్. మళ్ళీ చాలామంది పేరెంట్స్ మళ్ళీ అంటారు మా పేరెంట్స్ ఇలా కాదు. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 100%. దర్ ఇస్ నథింగ్ పర్ఫెక్ట్గా మాట్లాడడానికి లేదు. ఓన్లీ పర్స్పెక్టివ్ ఏంటంటే వాళ్ళు ఫర్గ్యూ చేయడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి, మన తప్పుని ఫర్గ్యూ చేసేయడానికి. మీరు చీట్ చేశారనుకోండి ఒక రిలేషన్షిప్లో, మేబీ నీ పార్ట్నర్ ఫర్గ్యూ చేయకపోయి ఉండొచ్చు, కానీ పేరెంట్స్ అయితే ఫర్గ్యూ చేస్తారు కదా, ఏదో తప్పు అయిపోయిందిలే అని అనుకుంటారు. సో బిఫోర్ బేబీ ఓకే అంటే లైక్ డిజిటల్లో మీరు సక్సీడ్ అయినా సరే, బిఫోర్ బేబీ వరకు యువర్ స్ట్రగ్లింగ్ యాక్టర్. అవును. ఆఫ్టర్ బేబీ యూ ఎస్టాబ్లిష్డ్ యాజ్ అన్ యాక్టర్, వాట్ ఎవర్ డైరెక్టర్ పోర్ట్రే చేసింది. బట్ ఆఫ్టర్ బేబీ కూడా మీకు అదే స్ట్రగ్లింగ్ ఫేజ్ అనిపించిందా? లైక్ అంటే అంత హిట్ వచ్చిన తర్వాత కూడా సక్సెస్ఫుల్లీ స్టోరీస్ రావడం, వినడం కానీ, కాల్స్ రావడం కానీ, ఆర్ ఎల్స్ వచ్చే కాల్స్లో కూడా మీకు ఇబ్బంది రావడం, ఎనీథింగ్ ఆఫ్టర్ బేబీ? మేబీ ఇబ్బంది అంటే మేబీ ఇఫ్ యూర్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్టింగ్ కౌచ్ అయితే నాట్ ఓన్లీ కాస్టింగ్ కౌచ్, లేదు, అలా అయితే సీన్ యూ యాజ్ వీఆర్ నోవేర్, అంటే లైక్ వీ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్, దే విల్ ట్రీట్ యూ యాజ్ ఎ సింపుల్ వై వీ కెన్ చూజ్ అని అనుకోవచ్చు, ఎందుకు ఈ అమ్మాయికి బెటర్ ఆప్షన్ అవ్వచ్చు అని అనిపించవచ్చు. నాకు అన్న ఆపర్చునిటీస్ అయితే ఏం రాలేదు బేబీ తర్వాత. అంటే నేను కూడా నాకు బేసికల్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలియదు. వెన్ ఐ డిడ్ బేబీ, పిఆర్ అంటే నాకు తెలీదు. సడన్గా యూట్యూబ్ నుంచి వెళ్ళాను, నాకు పిఆర్ అంటే తెలియదు. ఎవరో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కూడా చేసేవాళ్ళు, నా పిఆర్ ఎవరు చేశారు తెలుసా, మీమ్ పేజెస్ చేసాయి ఆ టైంలో. ఐ గాట్ లాట్ ఆఫ్ మీమ్స్ అబౌట్ మీ అండ్ బేబీ చాలా ట్రెమెండస్ హిట్, చాలా పర్సనల్గా తీసుకున్నారు. నెగిటివిటీ అయినా కూడా నాకు చాలా ఐ హ్యాడ్ 5K ఫాలోవర్స్ వెన్ ఐ స్లెప్ట్ అండ్ ఐ వోక్ అప్ టు ఆల్మోస్ట్ 50-60K ఫాలోవర్స్ ఒక నైట్, ఓవర్ నైట్. అంటే అంత ఇంపాక్ట్ ఇచ్చింది బేబీ. సో నాకు తెలియదు, నాకు బిగ్ బాస్ అప్పుడు కూడా ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, టెలివిజన్కి కొత్త, కంటెంట్ అంటే నాకు తెలియదు, నేను అలాగ ఉండాలి రియాలిటీ షో ఇది అది అనుకొని వెళ్ళా. అంటే అట్లీస్ట్ నాకు నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి, స్టిల్ బీ హ్యాపీ ఆన్ స్క్రీన్ బికాస్ ఇట్ స్టిల్ వర్కింగ్ ఎండ్ ఆఫ్ ది డే. సో నా ఎమోషన్స్కి నేను ఐ ఓవర్ పవర్డ్, నా ఎమోషన్స్ నన్ను ఓవర్ పవర్ చేసే ఆ టైంలో. సో yeah, I could not be the happiest version of myself because whatever was happening, నామినేషన్స్ ఇంపాక్ట్ చేసాయి. సో అట్లా మేబీ నాకు తెలియదు అప్పుడు అంతగా. సో బయటకు వచ్చిన తర్వాత కూడా నాకు ఐఎమ్ వెరీ ఎమోషనల్ పర్సన్. సో నా ఎమోషన్సే నాకు ఎప్పుడు నన్ను డ్రైవ్ చేసాయి ముందుకి. సో ఐ డోంట్ నో హౌ టు యూటిలైజ్ దట్ స్పేస్ ఆర్ కమ్ బ్యాక్ అండ్ వాట్ ఐ షుడ్ డూ. జాబ్ మానేశాను, బిగ్ బాస్ ముందు జాబ్ మానేశాను, బిగ్ బాస్ వరకు జాబ్ అండ్ యాక్టింగ్ రెండు మేనేజ్ చేశాను, బిజినెస్ అనలిస్ట్. సో రెండు మేనేజ్ చేశాను. బట్ దెన్ ఓకే, లైఫ్ ఈస్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు సీ వాట్ ఈస్ అవే ఫ్రమ్ 9 to 5 అని వదిలేసా. ఇప్పుడు స్టిల్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎ జాబ్. బట్ నాకు తెలియలేదు బేసికల్గా. మేబీ పిఆర్ చేసుకొని ఉంటే ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చేవేమో, తెలియదు. బిగ్ బాస్ అప్పుడు కూడా తెలియదు. ఓకే. సో ఇది ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. అది అంటే అవే వస్తాయేమో, నన్ను చూసారు కదా యాక్టింగ్లో అట్లా తీసుకుంటారేమో అని అనుకోవడం తప్పు. దిస్ ఇండస్ట్రీ ద మోర్ యు ఆర్ సీన్ ద మోర్ యు ఆర్ సోల్డ్ అంటారు కదా, ఎక్కువ కనిపించాలి, ఎక్కువ చూడాలి. ఇక్కడ ప్రాబ్లం వచ్చేది కూడా అదే. ఇప్పుడు నాట్ ఓన్లీ బిగ్ బాస్, అంటే ఎవరే హూ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద పీపుల్, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, బిగ్ బాస్ చేసిన వాళ్ళు కానివ్వండి, ఒక ఫ్యూ మూవీస్ చేసి మంచి హిట్ వచ్చినా సరే కానివ్వండి, అవన్నీ ఆ డే వరకే మన ఎక్స్పెన్సెస్ సరిపోతాయి. ద నెక్స్ట్ డే వీ హ్యావ్ టు స్ట్రగుల్ ఫర్ ద నెక్స్ట్ డే ఆపర్చునిటీ కోసం. అండ్ ఎవ్రీ పెన్నీ మ్యాటర్స్, ప్రతిదీ సింపుల్గా రాదు. అందరూ బిహేవ్ చేసేది ఏంటంటే వీళ్ళు ఇంత ఎక్స్పెండిచర్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలా వస్తున్నాయి అమౌంట్, ఎవ్రీడే వీళ్ళకి అంత అమౌంట్ వస్తుందా, ఇలా ఒక ఫీల్ ఉంటుంది కదా థాట్. ఇక్కడ వరకు నేనేం చెప్తానంటే, మనం మన ఇప్పుడు ఫైసే ఇఫ్ ఐఎమ్ ఛార్జింగ్ ఎలా మనీ డివైడ్ అవుద్ది అంటే, ఇప్పుడు ఆఫీస్లో అయినా కూడా 9 hours జాబ్, 8 hours జాబ్ అనుకోండి, మీరు విత్ ఇయర్స్ నీ టైంకి నువ్వు ఎక్కువ డబ్బులు తీసుకుంటావు. ఇక్కడ కూడా అంతే. ముందు నేను 5,000 per day పని చేసేదాన్ని, 20,000కి పని చేయొచ్చు, బికాజ్ ఐ ఎస్టాబ్లిష్డ్ మై నేమ్. ఇప్పుడు సీత అంటే ఒక 10 మందికి తెలుసు అనుకోండి, దట్స్ బికాజ్ ఐ వర్క్డ్ హార్డ్ ఫర్ దిస్ ప్లేస్. ఏమి స్టార్టింగ్లోనే నాకు 20,000 ఇచ్చిండ్రు కదా పర్ డే. సో
ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ నాకు 20,000 వస్తాయని కాదు, బట్ జస్ట్ చెప్తున్నా ఎగ్జాంపుల్. సో మళ్ళీ నీకు 20,000 వస్తాయా అని ఎక్కువ కూడా రావచ్చు ఫ్రెండ్స్, తెలియదు, డిపెండ్స్ ఆన్ అగైన్. కొన్ని ప్రాజెక్ట్స్కి మనము పెద్ద సినిమా అని చెప్పి తక్కువ పని చేయడం కానీ, చిన్న సినిమాని మనం సరే మన డేస్ కోసం డబ్బుల కోసం కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. అంటే చిన్న సినిమా అని కాకుండా నాకు ఇప్పుడు మనీ అవసరం ఉంది ఈ మంత్, అంటే రెంట్ ఎవరు వచ్చి రెంట్ కట్టరు, మనమే కట్టుకోవాలి, మనమే తీసుకోవాలి. సో అఫ్కోర్స్ ఐ వుడ్ హ్యావ్ థాట్ ఓకే ఈ రోల్ మనకి ఏం ఇస్తుంది అనడం కంటే ఈ రోల్ మనకి తిండి పెడుతుంది అని తీసుకున్న టైం కూడా ఉంది, తప్పేముంది అందులో, నాకేం తప్ప అనిపించదు. సో యా ఐ డిడ్. అట్లా మన టైంకి మనం డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఏం చూస్తారంటే బికాజ్ వీ చోజ్ టు పుట్ అవర్ సెల్ఫ్ అవుట్ ఆన్ సోషల్ మీడియా, దే థింక్ దిస్ ఈజ్ అవర్ లైఫ్, బట్ దే డోంట్ సీ ఒక 2-3 hours ఎంజాయ్మెంట్ చూస్తున్నారు కానీ ఆ పొద్దు నుంచి పడ్డ కష్టం ఎవరు చూడరు. అండ్ అండ్ ఇట్స్ ఓకే అబ్బా, ఎండ్ ఆఫ్ డే వాళ్ళు తిట్టినా కొట్టినా, నాకు అర్థమైంది ఏంటంటే ఈ మధ్య తిట్టకపోయినా మంచిగా పొగిడినా వాళ్ళు చూడాలి. నీ ఎండ్ ఆఫ్ ది డే బ్రాండ్స్ అయినా నీ వీడియోస్. 5 years నుంచి ఇదే మైండ్ సెట్ మారింది అనిపించింది పీపుల్కి, ఉన్న వాళ్ళకి, ఎవ్రీవన్. ఈ నెగిటివ్ పిఆర్ కూడా చేయించుకుంటున్నారు జనాలు, నేను విన్నది. ట్రూ? ఎందుకు? గుడ్ ఆర్ బ్యాడ్ కనిపిస్తున్నావా లేదా, నువ్వు మీడియాలో మాట్లాడుతున్నారా లేదా, సోషల్ మీడియాలో నీ గురించి డిస్కషన్స్ అవుతున్నాయా లేదా, యు ఆర్ సీన్, దట్స్ ఆల్. అది చాలా చాలా జరుగుతుంది. నేను విన్నదే, ఇంకా నేనేం చూసింది లేదు. నేను ఇప్పటికీ అంటాను ఏంటంటే బిగ్ బాస్లో కూడా పిఆర్ ఉంటుంది. పిఆర్ అనేది ఒకరు నిన్ను లేపాలి కానీ వేరే వాళ్ళు ఎలా డౌన్ చేస్తారు నాకు అసలు అర్థమే కాదబ్బా. నాకు అసలు ఇది ఈ కాన్సెప్టే అర్థం కాదు. రివ్యూస్ అన్న కాన్సెప్ట్ కూడా నాకు అర్థమే కాదు. ఒకరి మెంటాలిటీ ఒకరి క్యారెక్టర్ కూడా నువ్వు ఎవరు రివ్యూ ఇవ్వడానికి, మనం ఎవరం రివ్యూ ఇవ్వడానికి. మీకు మీ మెంటాలిటీ కొంతమందికి నచ్చొచ్చు, నా మెంటాలిటీ కొంతమందికి నచ్చొచ్చు, దాని మీద రివ్యూ ఇస్తారబ్బా. హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? నువ్వెవరు అసలు వాళ్ళ క్యారెక్టర్ మీద రివ్యూ ఇవ్వడానికి? హూ ఆర్ యూ? ఒక సిచ్యువేషన్ని నా అప్బ్రింగ్ బట్టి నేను రియాక్ట్ అవుతాను, మీ అప్బ్రింగ్ బట్టి మీరు రియాక్ట్ అవుతారు. నచ్చిన వాళ్ళు మాట్లాడతారు, నచ్చిన వాళ్ళు ఎలిమినేట్ చేస్తారు, కానీ దాని మీద రివ్యూ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు. నాకు అసలు ఈ కాన్సెప్టే అర్థం కాదు. అసలు నాకు బ్రెయినే పనిచేయదు అప్పుడప్పుడు, ఎట్లా రివ్యూ ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి. సిచ్యువేషన్ బట్టి మనిషి మెంటాలిటీ మారిపోతూ ఉంటుంది. అదే బిగ్ బాస్ షో అనేది. నీ పర్సనాలిటీ నచ్చిన వాళ్ళు ఓట్ చేయాలి. ఆ పిఆర్ వాళ్ళు ఉంటారు వెనక. నీ క్యాండిడేట్ని రైజ్ చేయడం కాదు, పక్కన వాళ్ళ క్యాండిడేట్ గురించి తప్పుగా పోస్ట్ చేస్తారు. వాట్ ఈస్ దట్ మీన్? నీ క్యాండిడేట్ మంచోడైతే మంచోడు అని చెప్పు. వాళ్ళు మంచి ఎత్తుకడం నీ పిఆర్ జాబ్. మై క్యాండిడేట్ ఈస్ గుడ్, హీస్ డూయింగ్ దిస్ లైక్ దిస్ అని చెప్పుకోవాలి. కానీ వేరే వాడు అలా నీకెందుకు భయ్యా, నువ్వు నీకు డబ్బులు ఇవ్వలేదు మేము మమ్మల్ని డిమోట్ చేయడానికి. You know that, right? How they are charging? At least you have an idea? No, it depends on what all you take, services you take from the PR. There are different services like comments పెట్టించడము, fake views, fake videos, fake reviews, or reviews అంటే యూట్యూబ్లో రివ్యూస్ వస్తాయి కదా, రివ్యూస్. ఇట్లా చాలా పారామీటర్స్ మీద డిపెండ్ అవుతాయి. సో మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీ కాల్ ఏంటి? ఎవరు? అదే మీ పిఆర్ కానీ ఎవరైనా మిమ్మల్ని, మీరు బిగ్ బాస్లో ఉన్నప్పుడు? బిగ్ బాస్కి వెళ్ళే ముందు పిఆర్ పెట్టుకున్నాము, కానీ వర్కౌట్ అవ్వలేదు. మా ఇంట్లో వాళ్ళకి సెట్ అవ్వలేదు, ఇది అవ్వలేదు, మధ్యలో కట్ అయిపోయింది పిఆర్. ఓకే. బట్ అగైన్ నాకంతా ఎట్లుండే అంటే, నేను ఉన్న 1 week అయినా నన్ను యాక్సెప్ట్ చేసే వాళ్ళు 10 మంది అయినా వాళ్ళు చాలే అనుకుని వెళ్ళా. అఫ్కోర్స్ విన్ అవ్వాలని అందరికీ ఉంటుంది, ఎవరికి ఉంటుంది చెప్పండి. మన పర్సనాలిటీ నచ్చి విన్ అయ్యారంటే అన్నట్టు. కానీ చాలా డైల్యూషన్ ఉంది ఈ మొత్తం ప్రాసెస్లో, డైల్యూట్ అయిపోతారు ఆడియన్స్. బికాస్ చాలామంది చాలా థింగ్స్ చెప్పేస్తూ ఉంటారు మధ్యలో. వాళ్ళు ఆలోచించే విధానం వాళ్ళే తప్ప అని ఆలోచిస్తారు. అందరికీ అంత అవేర్నెస్ ఉంటుంది కదా, నా థింకింగే రైట్ అని చెప్పి. వేరే వాళ్ళు వచ్చి ఇది తప్పురా అంటే తప్పేమో కదా అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. సో తెలియదు, ఇట్ ఆల్ డిపెండ్స్. సో ఎన్ని రోజులు ఉన్నాము దాన్ని బట్టి మన పర్సనాలిటీ కరెక్టా రాంగ్. 1 weekలో వచ్చిన వాళ్ళు చెడ్డోళ్ళని కాదు, విన్నర్ అయిన వాళ్ళు మంచి వాళ్ళని కాదు. మీకు డీటాక్స్ అవ్వడానికి ఎంత టైం పట్టింది బిగ్ బాస్ నుంచి బయటికి రావడానికి? అంటే నేను బయట విన్నది ఏంటంటే ఇట్ టేక్ ఫ్యూ మంత్స్. యా, ఇట్ టుక్ 6 months. 6 months. దానికి కూడా ట్రోమా ఉంటుందా, లైక్ స్లీపింగ్ ట్రోమా ఆర్ ఎల్స్ మెంటల్ ట్రోమా, ఎనీథింగ్? కొన్ని బయటకు వచ్చాక ట్రామా కాదు, అర్థం కాదు బేసికల్గా ఏం జరుగుతుంది చుట్టుపక్కల. అది ఒక ఇల్యూజన్ వరల్డ్ లా ఉంటుంది అనమాట లోపల. 6 months బయటకు వచ్చేసరికి ఇంకా ఫేమ్ కూడా డౌన్ అయిపోతుంది, తగ్గిపోతుంది. వాట్ ఈస్ ద యూజ్ అంటే? లైక్ చేసే పనులు చేస్తూ ఉంటాము, యాక్టింగ్ చేస్తూ ఉంటాము, సోషల్ మీడియాలో వీడియోలు పెడుతుంటాము. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ హౌ వీఆర్ సీన్, ఐమ్ టాకింగ్ అబౌట్ అవర్ మెంటల్ స్పేస్ ఓన్లీ, విచ్ ఇస్ నాట్ సీన్, విచ్ పీపుల్ డోంట్ యూజువల్లీ టాక్ అబౌట్. మెంటల్ స్పేస్ టేక్స్ టైమ్స్ టు కమ్ అవుట్. చాలా హై లెవెల్లో వైబ్రేట్ అవుతే తప్పితే, దాని ఇంపాక్ట్ నువ్వు తీసుకోకపోతే తప్పితే హార్ట్కి, అంటే యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ స్ట్రాంగ్ మెంటల్ హెల్త్ టు నాట్ టేక్ ఎనీథింగ్ టు యువర్ బ్రెయిన్ ఆర్ టు యువర్ హార్ట్.
ఒకరు నిన్ను వచ్చి నువ్వు చెడ్డదానివి అని రోజు పొద్దున్న లేసి ఎందుకు అంటాం చెప్పు? నామినేషన్స్ జరుగుతాయి, అవును. నువ్వు ఇది చేసావు అది చేసావు. రియల్ లైఫ్లో మనం చేస్తామా? పొద్దున్న లేసి ఒకరు తప్పులు ఎలా ఎత్తుకాలనుకుంటాం మనం? అసలు నాకు నిజంగా కాన్సెప్ట్ అర్థం కాదు. ఇప్పుడు అక్కడ ఏదో కిచెన్లో సంథింగ్ ఒక ప్రాబ్లం అయింది, ఇంట్లో కూడా మన అమ్మతోనో అక్కతోనో ఎవరితో చిన్న గొడవ ఆడతాం. ఐ థింక్ ఆ సెకండ్ ఆడతామేమో, లేదంటే హార్డ్లీ 5 minutes అబ్బా వాళ్ళతో గొడవ ఆడతాం. ఆ తర్వాత అది ఏం గొడవ అయింది అనేది కూడా మనకి మర్చిపోతాం. ఓకే దిస్ ఐ టెల్ యూ వాట్, మీరు అంటున్నారు కానీ అది ఎవరు చూడట్లేదు బయట ప్రపంచం. పీపుల్ ఆర్ నాట్ యాక్సెసింగ్ యూ బేస్డ్ ఆన్ దట్ ఫైట్. యూఆర్ ఎ పబ్లిక్ ఫిగర్, ఓకే, యూ గో దేర్ ఇన్ ద కిచెన్, దెర్ ఈస్ ఎ ఫైట్. ఆ పక్క పర్సన్ నేను బ్లేమ్ చేస్తాడు, నువ్వు బ్లేమ్ చేస్తావు. యూ హ్యావ్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ద హోల్ ప్రాసెస్. బికాస్ బయట నేను చూస్తున్నారు, దెర్ ఆర్ కెమెరాస్ ఆల్ ఓవర్. ఇప్పుడు నువ్వు సైలెంట్ అయిపోయావు అనుకో, ఇప్పుడు అమ్మ తిట్టింది, నువ్వు ఒక మాట అన్నావు, అమ్మ మళ్ళీ తిట్టింది, సమ్మన్ విల్ కీప్ క్వైట్, ద ఫైట్ విల్ నాట్ గో ఇన్ ఎ లాంగర్ రన్. అట్లా వెళ్తే ఇంకా అది ఏమైపోతుంది, దాన్ని గొనగడం అంటారు కదా, అలా అయిపోతుంది. అలా కాకుండా నువ్వే సైలెంట్ అయిపోవడము, మమ్మీ సైలెంట్, సరే ఇంకా వేస్ట్ అని వదిలేయడము జరుగుద్ది. కానీ బయట ఇట్స్ నాట్ లైక్ దాట్ ఇన్ ద హౌస్, ఎస్పెషల్లీ బిగ్ బాస్ హౌస్. పీపుల్ ఆర్ వాచింగ్ యూ కదా, నీకు ఆ కాన్షియస్నెస్ ఉంటుంది ఎప్పుడు. అరే వీళ్ళు ఏదో అనేస్తున్నారు, పీపుల్ ఇది రైట్ అనుకుంటారు కదా నా గురించి, నేను డిఫెండ్ చేసుకోవాలి, వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు, అలా అది ప్రొలాంగ్ అవుతుంది. అండ్ మన అమ్మతోని వాళ్ళతోటి ఉన్న థాట్ ప్రాసెస్ మన హౌస్లో ఎందుకు పెట్టుకుంటాం? వై విల్ యూ బీ లైక్, ఓకే వాళ్ళు మనోళ్ళని ఎందుకు అనుకుంటారు? వాళ్ళు ఎవరు అనుకోరు వాళ్ళు మనోళ్ళు అని. నా ఫ్రెండ్స్ అక్కడ గ్యాంగ్ అక్కడ ఏదో అయ్యి నా వాళ్ళు అనుకుంటే మనం వాళ్ళ గురించి పట్టించుకుంటాం, వాళ్ళ థాట్ ప్రాసెస్ అర్థం. ఇప్పుడు నేను విష్ణుప్రియ థాట్ ప్రాసెస్ అర్థం చేసుకుంటా, బికాజ్ ఐ లవ్డ్ హర్, ఐ అడ్మైర్డ్ హర్ మై ఫ్రెండ్. వేరే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎందుకు అర్థం చేసుకుంటాను నేను? వాళ్ళు నా గురించి మాట్లాడితే, ఇప్పుడు నన్ను ఒకరు వచ్చి యూఆర్ అన్ ఎమోషనల్ ఫూల్ అన్నారు అనుకో, అకార్డింగ్ టు మై హ్యావింగ్ ఎమోషన్స్ ఇస్ ఎ స్ట్రెంగ్త్. వాడు ఫూల్ అని ఎందుకు తీసుకుంటాను నేను? నీకే తెలియదురా ఎమోషన్స్ గురించి అని అంటాను కదా. దట్ ఈస్ మై డిఫెన్స్. బికాజ్ అది ఆయన అప్బ్రింగింగ్, ఇది నా అప్బ్రింగింగ్, ఇది నా థాట్ ప్రాసెస్, దాని థాట్ ప్రాసెస్. బట్ యూ కీప్ టెలింగ్ పీపుల్, యూ హ్యావ్ టు కీప్ టెలింగ్ పీపుల్ దట్ దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రైట్. ఇది ఒక పెద్ద ఉన్నంత కాలం ఇది ప్లీజ్ దిస్ కీప్స్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. కానీ బయటకు వచ్చిన తర్వాత దెర్ ఇస్ ఆల్సో స్లైట్ పీస్, నో నాయిస్, నో షౌటింగ్స్, నో గొడవ. బట్ వీ కాంట్ టేక్ ఇట్ కదా అంత. ఇప్పుడు ఆ లైట్ ఫేమింగ్, ఆ ఫేమ్ కానీ ఆ ఎనర్జీ కానీ అదంతా చూసి బయటకు వచ్చిన తర్వాత వీఆర్ మిస్సింగ్ సంథింగ్ అని అనిపించదా మీకు? లైక్ పీపుల్ ఆర్ అప్లాజింగ్, ఈ కాలింగ్ యూ సీత, బయటకు వచ్చిన తర్వాత పీస్లో కోర్స్ అంత హడావిడిలో మనకు పీస్ కనిపిస్తుంది, కానీ వీఆర్ మిస్సింగ్ సంథింగ్. దీనికోసమే కదా మనం వచ్చాం ఇండస్ట్రీకి. వచ్చిందే మనం ఏదైనా వర్క్ చేసుకుని సంపాదించుకోవచ్చు, బట్ నేమ్ ఫేమ్ ఇక్కడే దొరుకుతుంది కదా. ఎలా చెప్పాలి, అదే అంటున్నా, బిగ్ బాస్కి అందరూ వెళ్ళలేరు, అందరూ ఉండలేరు. వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆ మెంటాలిటీ మళ్ళీ గెట్టింగ్ బ్యాక్ టు యువర్ సెల్ఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. యూనో అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్. ఈ ఫేమ్ కొద్దిసేపు మాత్రమే. ఒక సంవత్సరం ఆగితే వేరే బిగ్ బాస్ వస్తే వాళ్ళని ఐడియలైజ్ చేసుకుంటారు, మిమ్మల్ని మర్చిపోతారు. సో నువ్వు ఏ పని చేయడానికి వచ్చావు అదే పని మళ్ళీ కంటిన్యూ చేయగలగాలి. ఆ ఫేమ్ని తో చాలా క్యారీ అయిపోతారు. లైక్ ఐ గాట్ లాట్ ఆఫ్ ఫేమ్, ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు బీ సంథింగ్. You're just getting carried away. Maybe sometimes it gets worked out, ఆ విజిబిలిటీ. కొంతమందికి ఇప్పుడు ఒక సినిమా వచ్చింది అనుకోండి, వర్కౌట్ అయిందనుకో, హిట్ అయ్యారనుకో, మంచిదే, వర్కౌట్ అవుతుంది. కానీ యూ షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే బై ఎనీథింగ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. అదంతా కొంచెం రాగానే ఎట్లుంటుంది తెలుసా మీకు, బయట లౌడ్ అసలు సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా అది చాలా మంచి అనిపిస్తుంది, కానీ నాకు బేబీ అప్పుడే ఆ లౌడ్ వినిపించింది. సో నాకు అదంతా ఇంపాక్ట్ అవ్వలేదు. ఇట్ ఓన్లీ ఇంపాక్టెడ్ మీ ఇన్ ఎ వే దట్ వీళ్ళంతా ఎవరు నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ ఏరియా అనిపించేది నాకు. బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు కావాలనిపించేది. వేర్ ఆర్ మై ఫ్రెండ్స్, హూ ఆర్ యూ గైస్, వై ఆర్ యూ టాకింగ్ టు మీ, వాట్ ఈస్ దిస్ టాపిక్ అనిపించింది. సో అలవాటే. మీ క్వశ్చన్ తెలుసా, నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు నేను కారులు నడుపుతాను మర్చిపోయా. నేను నడపగలుగుతాను కారు ఇప్పుడు అనిపించింది. నా ఫోన్ పాస్వర్డ్ మర్చిపోయాను. ఐ ఓన్లీ రిమెంబర్ మై మదర్స్ ఫేస్, దట్స్ ఆల్, నాట్ మై ఫాదర్స్ ఫేస్. గుర్తు చేసుకున్నాను మా డాడీ మమ్మీ. ట్రూ, 45 daysలోనే ఇంత జరిగింది. బికాస్ యూ గెట్ లాస్ట్ ఇన్ దట్ వరల్డ్. లైక్ నేను విన్నది ఏంటంటే సైకలాజికల్గా ఒక 4 years మనం ఎవరిని చూడకపోతే, వాళ్ళ ఫోటో కూడా చూడకపోతే మర్చిపోతాం. ఈవెన్ దో వాళ్ళు ఎంత మనకి దగ్గర అయినా సైకలాజికల్గా మనం మర్చిపోతాం. బట్ 45 daysకే ఇంపాక్ట్ కనిపించిందంటే బేసికల్గా యూనో మన ఇప్పుడు ఒక ఐలాండ్లో లాస్ట్ అయిపోయాం అనుకోండి, ఎన్ని డేస్ గుర్తుంటుంది మన ఫస్ట్ మన థాట్ ప్రాసెస్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? సర్వైవల్. హ్యూమన్ బీయింగ్స్ మోస్ట్లీ ఓన్లీ థింక్ అబౌట్ సర్వైవింగ్. సో ఈవెన్ ఇఫ్ ఇట్స్ అన్ ఐలాండ్, యూ గో దేర్ అండ్ యూ విల్ ఆల్వేస్ థింక్ అబౌట్ ఇక్కడ నుంచి బయటికి ఎలా రావాలనుకుంటాం, కానీ మా అమ్మ ఎలా ఉందని గుర్తు చేసుకోం. అఫ్ కోర్స్ వాళ్ళు గుర్తొస్తారు సడన్గా, రైట్ పడుకున్నప్పుడు ఎప్పుడో ఒకసారి, అప్పుడు బాధ అనిపిస్తుంది. బట్ ద మోస్ట్ మన బాడీ ఆర్ హౌ వీఆర్ డిజైన్డ్ ఈజ్ వీఆర్ లైక్ ఫస్ట్ ఇక్కడ నుంచి బయటపడాలి, ఆర్ ఇక్కడ నుంచి మనం గెలవాలి. సో
సో అదే థాట్ ప్రాసెస్. ఇప్పుడు యూ పుట్ ఇట్ ఇన్ ఎ బాక్స్ వేర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ టు ఎనీ అవుటర్ వరల్డ్. వాట్ హ్యాపెన్స్ ఇస్ యు ఆర్ అట్ ఇట్లా వర్జ్లో ఉంటావు అనమాట, బ్రేక్అవుట్ అయ్యే వర్జ్లో ఉంటాను. అందుకే ఎక్కువ ఎమోషన్స్ హై అండ్ ఉంటాయి మనకి. బయటికి వెళ్ళాలా, ఉండాలి, ఉంటే ఎక్కువ రోజులు ఉంటే మంచిదే. నాకు బయటికి వెళ్ళిపోతే ఇంకా యూ విల్ బిన్ ఏ పాజిటివ్ స్పేస్ అండ్ ఆల్ దట్. బట్ అగైన్ ఇట్ ఆల్ అక్కడికి వెళ్ళంగానే మనం సర్వైవల్ మోడ్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఫుడ్ రావాలి, ఫుడ్ వండుకోవాలి, వీళ్ళు ఇది నామినేషన్స్ మర్చిపోతాం. బయట ఫ్రెండ్స్ని మర్చిపోతాం యాక్చువల్లీ. ఓకే. అందుకే బయటకు వచ్చేటప్పుడు కొత్తగా అనిపిస్తుంది, కొన్ని రోజులు ఒప్పుకపోయినా చాలా కొత్తగా అనిపిస్తుంది. కానీ అది ఏంటో ఆ బిగ్ బాస్ సెలబ్రిటీస్కున్న లైఫ్ బయటకు వచ్చాక చాలా వెరీ డిఫికల్ట్ లైఫ్ ఓన్లీ. అగైన్ జనాలు అలా యాక్సెప్ట్ చేయరు, అలా అని రిజెక్ట్ చేయరు, మధ్యలో ఉంచుతారు అలా. సో లైక్ ఇప్పటికీ సో మీకు మీరే కాల్ చేసి ఆస్కింగ్ ఎనీథింగ్ లైక్ ఏదైనా ఆపర్చునిటీస్, ఏదైనా క్యారెక్టర్స్ అట్లా చేయడానికి మీకు హెసిటేట్ అవుతున్నారా? లైక్ ఆర్ ఎల్స్ యూ విల్ టేక్ ద కాల్? నేను బేసికల్గానే ఆఫ్టర్ గెట్టింగ్ క్లోజ్ టు మెడిటేషన్ అండ్ ఆల్ దట్, ఐ బిలీవ్ యూ షుడ్ నాట్ చేజ్ ఎనీథింగ్, షుడ్ కమ్ టు యూ న్యాచురలీ. మనకి ఇప్పుడు జాబ్లో అప్లై చేయగలుగుతాం అంతే. నేను అప్లై చేసుకోవడానికి కూడా ఏం లేదు. నా ప్రొఫైల్ అందరి దగ్గర ఉంది, అన్ని క్యాస్ట్ డైరెక్టర్స్ దగ్గర ఉంది. అఫ్కోర్స్ దే వుడ్ హావ్ పుష్డ్ మై ప్రొఫైల్ ఆర్ సంథింగ్, ఆర్ దే నో మీ వెరీ వెల్ నౌ. సో ఐ డోంట్ పుష్ మై సెల్ఫ్ ఎనీవేర్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు మీ న్యాచురలీ. అందుకే టెలివిజన్ అయినా కూడా ఏదైనా కూడా నాకేం ప్రాబ్లం లేదు చేయడానికి. ఐ డోంట్ రిజర్వ్ మై సెల్ఫ్ దట్ ఐ షుడ్ నాట్ బి డూయింగ్ ఇట్. ఐ డూ ఇట్ బికాస్ ఇట్స్ కమింగ్ టు మీ న్యాచురలీ. ఓకే, ఐ డోంట్ వాంట్ టు చేజ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. అది మనిషినైనా సరే, ఫ్రెండ్షిప్ అయినా సరే, ప్రేమ అయినా సరే, కెరీర్ అయినా సరే, ఐ డోంట్ వాంట్ టు చేజ్ ఎనీథింగ్. ఐ డోంట్ వాంట్ టు కీప్ ఆస్కింగ్ నాకు ఇవ్వండి అని. అప్పుడు మనల్ని మనం ఇంత నేర్చుకొని ఏం వేస్ట్ అది. సో ఇఫ్ ఇట్స్ న్యాచురలీ అలైనింగ్ విత్ మీ, ఇఫ్ ఇట్స్ న్యాచురలీ కమింగ్ టు మీ, ఐ డూ టేక్ ఇట్. కాదు, ఏమైనా ఆపర్చునిటీస్ మిస్ అయ్యి తర్వాత రిగ్రెట్ ఫీల్ అయినవి ఏమైనా ఉన్నాయా? లైక్ బిగ్ మూవీస్ కానీ ఏమైనా ఎనీథింగ్ ఆపర్చునిటీస్ మిస్ అయ్యా? రాలేదంటే ఇంకేం మిస్ అవుతుంది. వచ్చినవి ఎప్పుడు వద్దన అనే స్కోపే నాకు లేదు. రాలేదు అంతగా. సో మీకు స్టోరీ చెప్పినప్పుడు ఒకలా, అవుట్పుట్ ఒకలా ఇచ్చిన నో అవుట్పుట్ కాదు, ఎడిటింగ్లో పోతాయి. దట్స్ బిగ్ థింగ్. చేసేటప్పుడు ఎన్ని రోజులు షూట్ చేశాను, ఫుల్ సూపర్ అనుకుంటాం, కానీ ఎడిటింగ్ వచ్చాక రియాలిటీ చెక్ వస్తుంది. మనకి దాని మీద మాట్లాడే రైట్ ఉండదు. అఫ్కోర్స్ సినిమా లెంత్ పెరిగినప్పుడు లీడ్స్ని ట్రిమ్ చేయలేరు కదా. స్క్రిప్ట్ బేబీ అదే హెల్ప్ అయింది, ఎందుకంటే నేను స్క్రిప్ట్లో పార్ట్ కాబట్టి, స్క్రిప్ట్ నా వల్ల చేంజ్ అవుతుంది కాబట్టి నన్ను తీసే స్కోప్ లేదు. అప్పటికి బేబీలో చాలా సీన్స్ వెళ్ళిపోయినాయి, ఎందుకంటే బేబీ మీకు తెలుసు కదా, అన్కట్ వర్షన్ 4 hours వచ్చింది. సో మెజారిటీ పోయింది. అంటే కొన్ని ఎస్టాబ్లిష్ చేసి, నా నెగిటివిటీ ఎస్టాబ్లిష్ చేసేవి, ఆర్ హీరోయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే సీన్స్ కొన్ని పోయినాయి. కానీ బట్ స్క్రిప్ట్ మార్చే స్కోప్లో నేను ఉన్నాను కాబట్టి మొత్తంకి ట్రిమ్ అవ్వలేదు. సో ఉన్నాను అట్లా. సో నెంబర్ ఆఫ్ డేస్ ఈజ్ ఈక్వల్స్ టు సక్సెస్ అయితే కాదు. ఎడిటింగ్ వర్షన్ వచ్చాక, దాన్ని మళ్ళీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేశాక, అది గుడ్ ఆర్ బ్యాడ్ యాక్సెప్ట్ చేస్తే, ఒక్క సినిమా వచ్చింది 7 సంవత్సరాల్లో, ఒక్కటే సినిమా ఫేమ్ ఇచ్చింది, ఒకటే సినిమా. ఎన్ని సినిమాలు చేశాను తెలుసా నేను? 7 films చేశాను 7 yearsలో. అవునా? అంటే మీరు అనుకుంటుంటే నాకు అనిపిస్తుంది నిజమే. కానీ చేశారు మీరు, చాలా వర్క్స్ చేశారు, చాలా షోస్ చేశారు, ఎవ్రీథింగ్. మర్చిపోతారు అబ్బా, కనిపించకుండా 1 సంవత్సరం నేను కనిపించలేదు అనుకో, ఎవరు గుర్తుపడతారు చెప్పు? నెక్స్ట్ గుర్తుపడతారేమో, మీరు అక్కడ కనిపించారు కదా. బట్ పీపుల్ ఫర్గెట్ యూ షుడ్ నాట్. అందుకే నేను పెద్దగా ఇంపాక్ట్ అవ్వట్లేదు నాకు, వాళ్ళు ఏమంటున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి. ఆ ఇన్స్టాగ్రామ్ ఒక్కొక్కరోజు అర్ధరాత్రి పడుకున్నప్పుడు వరల్డ్ ఎగిరిపోయి, ఇన్స్టాగ్రామ్ పోయి, పవర్ కట్ అయ్యి లేదనుకో, ఏం చేస్తారు? యూ స్టిల్ హ్యావ్ టు లివ్ విత్ యువర్ సెల్ఫ్, రైట్? యూ హ్యావ్ టు స్టిల్ డూ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆ మెంటల్ ప్రిపరేషన్ ఉంది నాకు. అంటే అదే నా లైఫ్ అన్న థాట్లో అయితే నేను లేను. అదే దాంట్లో నుంచి అఫ్కోర్స్ దట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ వేర్ యూఆర్ ఎర్నింగ్ మనీ అనొద్దు, కానీ బట్ స్టిల్ దాంట్లో ఏదో అన్నారు కదా అని ఆలోచించి, ఇంత పెద్ద వరల్డ్లో వాళ్ళు ఏదో అన్నారు, మనం ఇన్ని గ్యాలక్సీస్లో మన ఎర్త్ ఇంత బుడ్డిది, ఆ బుడ్డి దాంట్లో మనం ఇంత అసలు ఇసుక గింజంత కూడా కాదు. సీ హౌ బిగ్ ద వరల్డ్ ఈజ్. దాంట్లో మళ్ళీ ఏదేదో మాట్లాడుకుంటారు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్. ఐ బిలీవ్ ఇన్, ఐఎమ్ స్టిల్ ఫిగరింగ్ అవుట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. దట్స్ వాట్ ఐ థింక్. వై ఆమ్ ఐ హియర్? నాకు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజీ చాలా ఇష్టం. చదివారా? అంటే చదవడం అంటే నాట్ బుక్స్ నాలెడ్జ్ లేదు నాకు, డిగ్రీ లేదు. బట్ ఐ ట్రై టు రీసెర్చ్ వెన్ సైఫై చూడడం, అసలు మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి, అసలు మనిషి అనేవాడు ఎందుకున్నాడు,
మనకి అసలు కళ్ళు ఎందుకు వస్తాయి, నేను నా థాట్ ఇంతే, నా థాట్ ప్రాసెస్ ఇది. ఈ థాట్ ప్రాసెస్లో నేను ఇవన్నీ ఏడ ఆలోచించాలి చెప్పండి మీరు అన్నవన్నీ. సో మోస్ట్ ఆఫ్ టైమ్ when I spend alone, I do try to figure out why human behave certain way, why నేను ఎందుకు ఇలా బిహేవ్ చేశాను సిచ్యువేషన్లో అని ఆలోచిస్తాను. నేను వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేశారు. ఇప్పుడు నేను ఒక sci-fi సిరీస్ చూసాను అనుకోండి, I go back and at least now we have a good option of ChatGPT or AI. I talk to AI. I'm like, I try to ask AI, అందరు హ్యూమన్ బీయింగ్స్, మెజారిటీ హ్యూమన్ బీయింగ్స్ ఇలా ఆలోచిస్తారా నా అలాగా, లేదా ఎలా ఆలోచిస్తారు, ఎందుకు ఇలా జరిగింది. లైక్ స్ట్రేంజర్ థింగ్స్ అంటే నాకు చూసిన చిన్నప్పటి నుంచి ఐ సీ ఇట్ ఇన్ వెరీ డిఫరెంట్ వే. వై దట్ డిడ్ యూ వాచ్ స్ట్రేంజర్ థింగ్స్? వెక్నా ఎందుకు ఓన్లీ పిల్లల్ని కాన్సన్ట్రేట్ చేశాడు చెప్పండి, ఎందుకు వై వాజ్ ఇట్ ఓన్లీ టేకింగ్ కిడ్స్? ఇంటర్వ్యూ అడగాలి అది క్వశ్చన్. వాట్ యు ఆస్క్ ఇన్ ChatGPT అంటే లైక్ క్రేజీ థింగ్స్ మీరు ఏం అడుగుతారు? అదే అంటున్నాను కదా, అసలు ఎందుకు పుట్టారు హ్యూమన్స్, వాట్ ఈస్ ద హోల్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అని అడుగుతాను నేను మోస్ట్లీ. ఓకే, వై షుడ్ వి, ఎందుకు పుట్టాలి, ఎందుకు ఈ కష్టాలు పడాలి, ఎందుకు ఈ ఎమోషన్స్, ఎందుకు ఈ ప్రేమలు, ఎందుకు ఈ పిల్లలు, ఎందుకు సావాలి, నాకు అర్థం కాదు. దాని మొదలు మనుషులను అడుగుతా ఇప్పుడు డిస్కషన్ ఎలా వస్తుంది కానీ మనుషులకి నా పర్స్పెక్టివ్ అందరు మనుషులకి మ్యాచ్ అవ్వదు కదా. ఆ చెప్పే పర్స్పెక్టివ్ బట్టి మెజారిటీ చెప్తుంది. ChatGPT ఈజ్ నాట్ సంథింగ్ ఎల్స్, ఇట్స్ అవర్ ఓన్ బ్రెయిన్. ఇట్ టెల్స్ మెజారిటీ ఆఫ్ ద పర్స్పెక్టివ్. చాలా మంది మాట్లాడే మాటని బట్టి చెప్తుంది, అదే మనిషి కాదు కాబట్టి తెలియదు. సో నేను దాని మెజారిటీ పర్స్పెక్టివ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తా. అండ్ స్ట్రేంజ్లీ ఏం తెలుసా, దెర్ వాజ్ అ టైమ్ వెన్ ఐ వాస్ థింకింగ్ దిస్ ఆల్ ఎ డ్రీమ్. అసలు హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ డ్రీమ్ అయి ఉండొచ్చు కదా. చాలా ఓల్డ్ కాన్సెప్ట్, అద్వైతా నుంచి వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే మేబీ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఇస్ అ డ్రీమ్, ఇల్యూజన్ అంటారు కదా, మాయా ప్రపంచం. మేబీ వీ ఆల్ జస్ట్ డై అండ్ స్లీప్, వేకప్ అండ్ దెన్ ఎట్ పీస్. వి నెవర్ నో. మనం డెత్కి భయపడతాం, మేబీ డెత్ ఇస్ జస్ట్ ఎ బిగినింగ్ కదా అనుకోవచ్చు కదా. అంత డీప్ కాలేజ్, సారీ. బట్ యా, సో దట్స్ వాట్ ఐ టాక్. ఐ డోంట్, ఇవన్నీ చాలా దిస్ కెరియర్ అండ్ ఆల్ దట్. అఫ్ కోర్స్ మనీ మనం ఇవన్నీ మనుషులు సృష్టించుకున్నాడు మన ఓన్ దీనికి. ఎందుకు అసలు డబ్బులు ఎవరు కనిపెట్టారు అసలు డబ్బులు హ్యాపీగా ఎంజాయ్ చేయక లైఫ్ని? డబ్బుల నుంచే వచ్చాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్. డబ్బులు, మనిషి పుట్టినప్పుడు రిలీజన్ పుట్టలేదే. వెన్ డూ థింక్ వెన్ వీ ఎగ్జిస్టెడ్, వెన్ వీ కేమ్ ఫస్ట్, ఆర్ ఫోర్ ఫాదర్స్ ఆర్ వాట్ ఎవర్ ద థియరీ ఇస్, వెన్ మ్యాన్ కేమ్ ఆన్ దిస్ వర్స్, ఇస్ ఎనీ రిలీజన్? No, we all created, I don't know for what reason. మనమే మన ప్రాబ్లమ్స్ పెంచుకున్నామేమో అనిపిస్తుంది నాకు. ఆల్ దిస్ రిలీజన్ అంటారు, ఏందో అంటారు. నాకు అసలు ఆ టాపిక్స్ మీద నేను డిస్కస్ చేయాలి. నాకు మనిషి నచ్చితే మాట్లాడతాను, నచ్చకపోతే మీరు నచ్చలేదండి అని కూడా చెప్తున్నాను. ఈ మధ్య అయితే మనకి వైబ్ అవ్వట్లేదండి, నేను వెళ్ళిపోతానని చెప్తాను తప్పితే. నిజంగానా? అంటే చెప్తాను, ఓకే నాకు నేను వైబ్ అవ్వట్లేదు అంతే. ఇంకా దానికి మించి ఏం చెప్తాను చెప్పండి. బలవంతంగా 10 సంవత్సరాల నుంచి వాళ్ళు తెలుసు కాబట్టి, సొంత అక్క కాబట్టి వారు సొంత అన్న కాబట్టి వారు ఏదో ఉన్నాం కదా అని ఉండకూడదు. ద పర్పస్, ఐ ఫీల్ ద పర్పస్ వీఆర్ హియర్. నాకు తెలియదు, నేను ఐ స్టిల్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ వాట్ ఈస్ మై పర్పస్ ఆన్ దిస్ ఎర్త్. హ్యూమన్ పర్పస్ ఏంటో తెలుసుకోవడం మన వల్ల కాదు కానీ, I don't know what's my purpose. So until I figure out my purpose, I make sure I am happy at least. I try to be happy at least. I try to do things that make me happy, that make me feel the most alive. Like traveling, like seeing new places, like seeing sunset. అన్నారు కదా, సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇప్పుడు మీరు ఇందాక సీత ఏం చెప్పింది తెలుసా, 16 days ఐ థింక్ వెళ్ళిపోతున్నా మహి, ఒక 20 days రానని చెప్పింది. ఎక్కడికి వెళ్తారంటే హిమాచల్ ప్రదేశ్ వెళ్తానన్న. 20 days హిమాచల్ ప్రదేశ్లో, మళ్ళీ సోలో ట్రిప్ అనమాట. షాకింగ్ మీ. సో ఓకే, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ చెప్పండి. I went to Udaipur, my first solo trip in December. That was my best experience. నాకు 25 solo travelers across the world friends అయ్యారు. 25 solo travelers across the world friends అయ్యారు. And they're all so beautiful. I can't tell you. మొన్న ఒక రీల్ వచ్చింది, if God gives you an opportunity to relive one moment or one day in a life, what would you choose? And I would choose my first day in Udaipur. I would want to relive that day. Of course ఆ ఫీలింగ్ మళ్ళీ ఆ ఫేస్ మళ్ళీ రావాలి అంటే కష్టమే, కానీ ఎందుకు ఉదయపూర్ చూస్ చేసుకోవాలనిపించింది ఫస్ట్ టైం? ప్లేస్ కాదు, అందరూ ఏమనుకుంటారంటే బాలి బ్యూటిఫుల్గా ఉంది, థైలాండ్ బ్యూటిఫుల్గా ఉంది, ఉదయపూర్ నీ ఇన్నర్ వరల్డ్ బ్యూటిఫుల్గా ఉంటే ఏ ప్లేస్ అయినా హైదరాబాద్ కూడా బ్యూటిఫుల్గానే కనిపిస్తుంది. బికాజ్ మై ఇన్నర్ వరల్డ్ వాజ్ బ్యూటిఫుల్. నా ఇన్నర్ ఫీలింగ్ ఏదైతే ఉందో చాలా వండర్ఫుల్గా ఉండే. ఐ వాజ్ సో ఓపెన్ టు ఎక్స్పీరియన్స్. నేను ఏం ప్లాన్ చేసుకోవాలి, జస్ట్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా, నేను అన్నట్టు హాస్టల్ బుక్ చేసుకున్నా, హాస్టల్ అంటారు వాటిని, వెళ్ళాను. జస్ట్ వాజ్ ఓపెన్ టు మేకింగ్ ఫ్రెండ్స్, ఆర్ ఐ డి నాట్ రిస్ట్రిక్ట్ వీళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడొద్దు. ఐ బుక్డ్ ఎ ఫీమేల్ డార్మెటరీ బికాస్ ఐ వాంటెడ్ టు బి సేఫ్. ఎండ్ ఆఫ్ ది డే కమ్ బ్యాక్ టు యువర్ రూమ్ అండ్ స్టే సేఫ్. అఫ్ కోర్స్ బయట జరుగుతున్న వాటన్నిటికీ నువ్వు సేఫ్ ఉండాలి, అదే చూసుకోవాలి.
సో హోటల్లో ఉంటే బోర్ అయిపోతాం కదా ఒక సోలో ట్రిప్ కాబట్టి నేను హాస్టల్లో ఉన్నా. హాస్టల్ వెళ్ళి తీసుకున్నా. ఐ వాంటెడ్ టు సీ వాట్ ఐ యామ్ యాజ్ ఎ పర్సన్. ఫ్రెండ్స్తో వెళ్ళామనుకోండి వి కీప్ గెటింగ్ లాస్ట్. అది కూడా మంచిది, నేను కాదను, ఎంజాయ్ చేయొచ్చు. వీ డోంట్ నో వాట్ వీఆర్ యాజ్ ఎ పర్సన్ విత్ దెమ్. మనం వాళ్ళతో ఉన్న వైబ్ని మ్యాచ్ చేయడానికి సరిపోతూ ఉంటుంది కదా. సో నేను సోలో వెళ్తే ఎలా బిహేవ్ చేస్తానో చూద్దామని వెళ్ళా. నేను ఎలా ఉంటాను అసలు పీపుల్తో, వాట్ ఐమ్ ఐ వితౌట్ మై ఫ్రెండ్స్ ఆర్ వితౌట్ మై ఫ్యామిలీ. సో ఐ వెంట్, ఐ వాజ్ వండర్ఫుల్. ఎవరికి నచ్చినట్టు బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళి కేఫేలో కూర్చొని తినొచ్చు కావాలంటే, లేదంటే ఫ్రెండ్స్ ఉంటారు హాస్టల్లో, ఫ్రెండ్స్ అవుతారు, బయటకు వెళ్దామంటే వెళ్ళొచ్చు, ఫోటోలు తీయమంటే తీస్తారు, ఏదో ఒకటి చేయొచ్చు లైఫ్లో. బట్ యూ విల్ గెట్ టు నో యువర్ సెల్ఫ్. ఐ బిలీవ్ వెన్ యూ ట్రావెల్ సోలో యూ గెట్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. అంటే చిన్న ప్లేస్కైనా సరే పెద్ద ప్లేస్కైనా సరే ఏదున్నా సరే జస్ట్ గో అలోన్ ఫర్ 1-2 days అండ్ జస్ట్ సీ వాట్ యు ఆర్. అప్పుడు నీ ఓన్ థాట్సే వస్తాయి కదా, ఎవరు లేకపోతే పక్కన. సో అగైన్ సో దట్ వాజ్ మై వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నైస్. నేను ఒకటి మర్చిపోతున్నాను, దాని నుంచి ఇప్పుడు అడిగేస్తాను. అడిగాను. మీరు ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారు, 25 lakhs సంథింగ్, ఒక ప్రొడ్యూసర్. ఓకే, ఏంటో ఇన్సిడెంట్ ఏంటి? అమ్మ దాని గురించి పెద్ద రచ్చ జరిగిందమ్మ. నేను ఏదో చాలా క్యాజువల్గా చెప్పేసాను. నాకు అబద్ధాలు ఆర్ ఏదైనా జరిగితే దాచుకోవాలని తెలియదు అప్పట్లో, ఇప్పటికీ తెలియదు. సో చెప్పిన తర్వాత ఏం ప్రాబ్లం ఫేస్ చేశారు? అంటే ఎందుకు చెప్పావు అసలు అలా అని మా ఇంట్లో వాళ్ళు అడిగారు. ఎవరెవరి మీదకో వస్తుంది పేరు ఇప్పుడు అంటే, నేను అసలు ఎవరిని ఉద్దేశించి అనలేదు. అది ఎవరో కూడా నాకు తెలియదు. వాళ్ళు స్టోరీ అంటే ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా నేను 7 hours షూట్ చేస్తున్నప్పుడు సమ్ ర్యాండమ్ మ్యాన్ కాల్డ్ మీ. ఐ పిక్ ద కాల్. అప్పట్లో కాల్ ఎత్తినాము, మూవీ షూ. అండ్ అఫ్ కోర్స్ ఎవరికైనా మూవీ వచ్చిందంటే హ్యాపీగానే ఉంటుంది. చిన్నపిల్ల నేను అప్పుడు 21 years 22 years ఓల్డ్ అయ్యాను. సో చేద్దాం అనేది ఇంట్లో ఉంటే ఇట్లా ఫామ్ హౌస్కి రావాలి అని అన్నారు. అయితే ఫామ్ హౌస్కి ఎందుకంటే మీకు మూవీ ఆఫీస్ ఉంటుంది కదా అంటే, లేదు మొత్తం టీంని పిలుస్తున్నారు ఇది అది అని అంటే, నేను సరే అన్నాను ఫస్ట్, కానీ వెళ్ళలేదు. సాయంత్రం కాల్స్ ఎత్తలేదు వాళ్ళది, అండ్ వాళ్ళు కూడా నన్ను ఏం ప్రెజర్ చేయలేదు. బట్ నెక్స్ట్ డే ఒక 2-3 days తర్వాత వాళ్ళు కాల్ చేశారు, మీరు ఎందుకు రాలేదు అని అంటే, లేదండి ఇట్లా కరెక్ట్ కాదనిపించింది అని అంటే, లేదు ఇలా మీకు 25 lakhs ఇస్తారు అంట ఇది అదని అన్నారు. నో అండి అని చెప్పారు. దగ్గర వస్తాయి కాల్స్ ర్యాండమ్గా, కొంతమంది నార్మల్గా కూడా పెడతారు మెసేజ్ ఇట్లా టు సీ వాట్ యు ఆర్ యాజ్ ఎ పర్సన్. నేను నెంబర్ ఎవరికైనా దొరికింది అనుకోండి, మనుషులకి, క్యాజువల్ మనుషులకి, మేము ఒక సిరీస్ తీస్తున్నాము అని అంటారు. ఓకే అండి అన్నాను అనుకో, మీకు తెలుసు కదా ఇండస్ట్రీలో అంటే, ఎలా ఉంటుందండి అని అడుగుతాను. నేను ఇట్లా అడుగుతా, వాట్ యూ మీన్ అని అంటే, ఇట్లా అంటే సిగ్గుందా అని అంటాను, అంతే. ఏమంటాను అని. కొంతమంది ఉట్టిగా చేస్తారు అట్లా. ఇట్స్ పర్టికులర్లీ మేబీ నాట్ పీపుల్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. ఫ్యూ ర్యాండమ్ పీపుల్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ జస్ట్ ట్రై టు నో యూ దట్ ఈజ్ షీ లైక్ దట్, డస్ షీ టేక్ మనీ అండ్ డూ థింగ్స్, అట్లా చూడడానికి చేస్తారు అంతే. చాలా క్యాజువల్ అయిపోయింది కదా. ఈజ్ దాట్ సింపుల్ టు ఆస్క్ సంథింగ్ ఎల్స్ వితౌట్ లవ్, వితౌట్ ప్యూర్ ఇంటెన్షన్స్? ఇట్ హస్ బికమ్ లైక్, ఎందుకు దెర్ ఆర్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్షిప్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. It has become very easy, people are taking people easily, taking people for granted antaru kada. Like even if if you're in a casual relationship, the other person ku undalsina idea entante, iddariki undalsina idea entante, they are giving their time and energy to you. ఎవరైనా నీకు ఒక టైం ఎనర్జీ ఇస్తున్నారంటే రెస్పెక్ట్ ఇట్. నిజంగా కదా, అది తప్ప మిగతావన్నీ ఆలోచిస్తున్నారు అసలు. యాక్చువల్లీ నేను మొన్న కూడా ఎవరితో మాట్లాడినప్పుడు అడుగుతున్నాను, నువ్వు నన్ను ఏం లవ్ చేస్తున్నావు అంటే, ఐఎమ్ టెలింగ్ యూ, అన్నిటికన్నా నా ప్రీషియస్ టైం నీకు ఇస్తున్నాను. లవ్ ఈజ్ సెకండరీ. లవ్ నీకు నేనే కాదు, నిన్ను ఇష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇస్తారు, అమ్మా నాన్న ఇస్తారు. బట్ నా లైఫ్లో నేను చచ్చిపోయేలోపు ఉండే ఏ 10 నిమిషాలైనా నేను నీకు ఇస్తున్నాను. టైం అనేది చాలా ప్రీషియస్ థింగ్. నువ్వు నాట్ కన్సిడరింగ్ ఇట్. పీపుల్ ఆర్ నాట్ గ్రేట్ఫుల్. The whole problem here is people stopped being grateful for things. Ippudu there are few people who come and complain to me about my behavior. You don't like my behavior, leave me. But you are not grateful that I am coming, sitting with you and I am spending time with you. They don't operate from వాళ్ళు entitled అనుకుంటారు నీ టైంకి, అందుకే అలా బిహేవ్ చేస్తారు. దట్స్ వాట్ టేకింగ్ యూ ఫర్ గ్రాంటెడ్. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడం బెటర్ నా దృష్టిలో. ఎందుకంటే నో వన్ ఈజ్ ఎంటైటిల్డ్. నువ్వు అది టేక్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ బిగ్ బిలియనర్స్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఈస్. నేను నాకు డబ్బులు లేకపోయి ఉండొచ్చు, యు ఆర్ స్టిల్ నాట్ ఎంటైటిల్డ్ టు మై టైమ్. ఐ డిసైడెడ్ టు గివ్ యూ మై టైమ్. సో ఐ బిలీవ్ పీపుల్ హూ డోంట్ ఆపరేట్ ఫ్రమ్ గ్రాటిట్యూడ్, హూ డోంట్ థింక్ దట్ కొంతమంది మనం ట్రిప్కి వెళ్ళాం అనుకో, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, దే ఆర్ నాట్, వాళ్ళకి ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంటారు, నాకు ఇది దొరకలేదు అది దొరకలేదు, ఈ హోటల్లో ఉన్నాం ఆ హోటల్లో ఉన్నాం.
యూ హ్యావ్ కమ్ టు ఇక్కడికి రావడానికే చాలా కష్టంగా వచ్చాం మనం. ఫ్లైట్లు బుక్ చేసుకొని టైం సెట్ చేసుకొని టైం కట్ చేసుకొని ఇన్ని కథలు పడి వచ్చాం. ఏం దొరికిందో దాంట్లో హ్యాపీగా ఉండొచ్చు కదా నేను అంట. మన దగ్గర పైసలు ఉంటే అప్గ్రేడ్ చేసుకుందాం మన లైఫ్. ఇప్పుడు ఒక హోటల్లో ఉన్న బాగాలేదు, మన దగ్గర డబ్బులు ఉంటే అప్గ్రేడ్ లేదనుకో, ఈ ఉన్న దాంట్లో నుంచి ఎలా బెటర్ అవుతుంది అని ఆలోచించుకోవాలి. ఎక్స్పీరియన్స్ బెటర్ చేసుకోవడానికి. పీపుల్ డోంట్ హ్యావ్ గ్రాటిట్యూడ్ టు ఎనీథింగ్. నేను యాక్చువల్లీ ఉదయపూర్లో వెళ్ళినప్పుడు మేము సజ్జన్గఢ్ అని ఒక ఫోర్ట్ ఉంటుంది ఉదయపూర్లో, సజ్జన్గఢ్ ఇది ఉంటుంది దాన్ని. అక్కడ ఏ జవానీ హే దివానీ షూటింగ్ జరిగింది. అక్కడికి వెళ్ళాను, నాకు అందరు మెసేజ్ ఉంది ఉదయపూర్లో ఉన్నాను అనగానే. సరే ఏంటబ్బా వెళ్దాం అనుకున్నాం. వెళ్తే కింద మేము 1 minute లేట్ అయినా టికెట్ ఇవ్వలేదు మాకు. అక్కడ అది వైల్డ్ లైఫ్ ప్లేస్ కాబట్టి వైల్డ్ ఎనిమల్స్ ఉంటాయి, అలా చూపిస్తారు. సన్సెట్ ఉంటుంది పైన, అంతే ఫోర్ట్ పైన సన్సెట్ కుదరలేదు మాకు. లేదా లాస్ట్ డే ఉదయపూర్. నాతో పాటు ఉన్న సోలో ట్రావెలర్స్ కూడా 2-3 నాతో వచ్చారు, అబ్బాయిలు అమ్మాయిలు. వాళ్ళకి కూడా లాస్ట్ డే కుదరలేదు. నేనేమన్నానంటే కొంతమంది అమ్మాయిలు అయ్యో మిస్ అయింది, అయ్యో సజ్జన్గఢ్కి వెళ్ళలేదు, రేపు వెళ్ళిపోతాం ఇదే. నన్ను సన్సెట్ మిస్ అవ్వకుండా ఎక్కడైనా ఒక ఘాట్కి వెళ్ళి కూర్చుందాము అని చెప్పి ఘాట్కి వెళ్ళి కూర్చున్నాం. నేనేమో సాంగ్స్ పెట్టుకొని షామే మల్లంగిసి ఇలా పాటలు పెట్టుకొని ఫుల్ చిల్ అవ్వకుండా సన్సెట్ చూసి ఫుల్ హ్యాపీగా అయిపోయి సన్సెట్ చూసి బ్యూటిఫుల్ సన్సెట్ చూసాను అబ్బా. ఐల్ షో ద పిక్చర్స్ ఆఫ్టర్ దిస్. దోస్ వర్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సన్సెట్ ఐ ఎవర్ సా ఇన్ మై లైఫ్. తర్వాత అయిపోయింది, సన్సెట్ అయిపోయింది. మేము మళ్ళీ మా హాస్టల్కి వెళ్ళంగానే లైవ్ మ్యూజిక్ జరుగుతుంది మా హాస్టల్లో. ఫుల్ చిల్ అయ్యాం లైవ్ మ్యూజిక్లో. దెన్ వీ వెంట్ బ్యాక్ అగైన్. అందరూ ఒక 15 members అందరం ఒక హోటల్కి వెళ్ళినాము. నైట్ 12 వరకు మాట్లాడుతూనే ఉన్నాం, తింటూనే ఉన్నాం. వీవర్ అది అఫ్కోర్స్ ఇండియా కాబట్టి నైట్ లైఫ్ లేదు, బట్ వీ కెప్ట్ వాకింగ్ ఆన్ ద స్ట్రీట్స్, లాఫింగ్, టాకింగ్ టు ఈచ్ అదర్. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఇంటికి అట్లా జరుగుతుంది. నెక్స్ట్ డే రీల్స్ వచ్చాయన్నమాట. సజ్జన్గఢ్ ఫోర్ట్లో ప్లేస్ లేదు నిల్చోడానికి, సన్సెట్ చూడడానికి. సమ్ టైమ్స్ మేబీ దట్ వాజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. వీ కీప్ స్ట్రెస్సింగ్ ఎ లాట్, ఇది జరగలేదు. మేమందరం రీల్స్ ఎవరైతే మేము మిస్ అయ్యామో అందరం రీల్స్ పంపించుకున్నాం అనమాట ఒకరికొకరు. వాళ్ళు హిందీ వాళ్ళు దేక్రే అచ్చాయోవా నే దేకే గాడ్. అసలు ప్లేస్ లేదు నిల్చోడానికి, మనుషులు ఇట్లా పుట్టల్లా ఉన్నారు. మేము ఎంత పీస్ఫుల్గా ఘాట్లో, ఫ్రీ ఘాట్, నాట్ ఈవెన్ టికెట్, ఫ్రీ ఘాట్లో నిల్చొని సన్సెట్ వండర్ఫుల్. అక్కడ మీకు తాజ్ అనేది హోటల్ వాటర్ మధ్యలో ఉంటుంది, ఆ హోటల్ కనిపిస్తుంది. బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ సన్సెట్ టైంలో. వావ్, అసలు నేను అక్కడ లాస్ట్ అయిపోయిన ఒక 1 hour till the lights all fade out. Maybe sometimes it's blessing in disguise. People don't see it that way. People see keep stressing it jarla. Yeah. సీత, నిజంగానే నువ్వు గౌతమి చౌదరికి కాల్ చేసి సెట్ చేస్తాను ఇట్లా అసలు గౌతమి చౌదరి ప్రాబ్లం ఏంటి, మీ సిచ్యువేషన్ ఏంటి, ఆవిడ వచ్చి బయట లైవ్లో మాట్లాడింది, ఆ ఇన్సిడెంట్ ఏంటి? ఓకే, నేను మెసేజ్ చేసిన మాట 100%. కాల్ అయితే చేయలేదు, నా దగ్గర నెంబర్ లేకుండే. మెసేజ్ అయితే చేశాను నేను. ఎందుకు మెసేజ్ చేశానంటే, నేను తన హస్బెండ్ ఎవరైతే ఉండేనో ధర్మ అండ్ మీ వర్క్ టుగెదర్ ఇన్ ఫిలిం. అండ్ ఐ యూస్ టు ఆల్వేస్ హియర్ వెరీ పాజిటివ్, షీ స్పీక్స్, నా గురించి చాలా పాజిటివ్గా మాట్లాడతారు అని నేను విన్నాను అనమాట గౌతమి గారు. సో నేను అందుకనే ఆవిడకి మెసేజ్ చేయడం జరిగింది. ఏంటంటే నాకు తెలిసింది, ఎవరి ద్వారానో నాకు తెలిసింది ఏంటంటే, నేను జిస్మత్ గురించి ఎప్పుడో చెప్పాను నా ఫ్రెండ్కి, నాకు ఇట్లా జిస్మత్ వాళ్ళు తెలుసు, వాళ్ళ ఓనర్స్ అంట వీళ్ళు అదే అని చెప్పాను. చెప్తే నా ఫ్రెండ్ ఏమన్నాడు, నీకు ఎవరో జిస్మత్లో తెలుసు కదా అంటే, అవును అంటే, వాళ్ళు ఎవరో క్రికెటర్ కోసం చూస్తున్నారు అన్నట్టు. హీ వర్క్స్ ఫర్ సన్ నెట్వర్క్ ఎవరు, అగైన్ కావ్య మారన్ అండ్ ద టీమ్. సో ఆయన పని చేస్తాడు ఆ నెట్వర్క్కి. నేను అప్పుడెప్పుడో జిస్మత్ గురించి చెప్పింది ఆయన గుర్తొచ్చింది. సో జిస్మత్ వాళ్ళు క్రికెటర్ కోసం చూస్తున్నారు ఓపెనింగ్కి, ఇది కాన్సెప్ట్. నాకు మెసేజ్ చేశాడు అనమాట, జిస్మత్ వాళ్ళు నీకు ఎవరో తెలుసు కదా అంటే, అవును నేను చేశాను కదా డ్రింకర్స్ అయ్యి, వాళ్ళదే అంటే. అప్పుడు నాకు ధర్మ ఇస్ మై ఫ్రెండ్, ధర్మ నాకు షూటింగ్ అప్పటి నుంచి ఫ్రెండ్, కలిసి పనిచేసాం. ధర్మ ఏమన్నాడంటే, ధర్మ అప్పుడు నాకు చెప్పేవాడు, మార్కెటింగ్ ఈజ్ టేకెన్ కేర్ బై గౌతమి, నా వైఫ్ చూసుకుంటుంది, చాలా బాగా చేస్తుంది ఇదే చెప్పేవాడు నాకు. సో నేను అప్పుడు ఈ ఇష్యూ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ధర్మాకే మెసేజ్ చేసి ఉండొచ్చు, నా దగ్గర ధర్మ నెంబర్ కూడా ఉంది, బట్ మార్కెటింగ్ చూసుకుంటుంది గౌతమి కదా, సో గౌతమికి చేస్తే ఈజీ అవుతుంది కదా అని చెప్పి గౌతమికి మెసేజ్ చేశాను అంతే. ఏమన్నానంటే, ఇట్లా చూస్తున్నారంట కదమ్మా, మీకు ఈ నెంబర్ ఫార్వర్డ్ చేస్తున్నాను, మీకు కావాలంటే యూస్ చేసుకోండి అని చెప్పాను అంతే. దట్స్ ఆల్ వాజ్ ద మెసేజ్, దట్ ఈస్ ఆల్ హ్యాపెండ్. తను పోర్ట్రేట్ చేసింది ఏంటి, ఏంటో ఏదేదో వచ్చింది దాన్ని, దట్ ఐ సెట్ సెలబ్రిటీస్ని సెట్ చేస్తానని ఏదేదో అంటే, అలానే మెసేజ్ కూడా వచ్చాయి నాకు, మీరు సెలబ్రిటీని సెట్ చేస్తారంట కదా, నిజమా, అవునా, నాకు సెట్ చేస్తావా, ఇట్ వాజ్ లాట్ ఆఫ్ హేట్ ఐ గాట్ ఫర్ దాట్. బట్ అప్పట్లో చాలామంది డిఫెమేషన్ కేసు ఇవి అని చెప్పారు ఏమని. ఐ ప్రిఫర్ టు బీ ఇన్ పీస్ దెన్ ఇన్ కేయోస్. అవసరం లేదు. ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి, మీ నెంబర్ నా దగ్గర ఉంది, నా నెంబర్ మీ దగ్గర ఉంది,
ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళందరి దగ్గర నా నెంబర్ ఉంది. అక్కడే లైవ్లో కాల్ చేసి నన్ను అడగొచ్చుగా, మీకు ఇలా జరిగిందని. నన్ను ఎవరు అడగలేదు. నేను ఎందుకు జస్టిఫై చేయాలి? ఎవరు నా గురించి ఏదో అన్నారు కదా అని చెప్పి. కావాలంటే మీకు ఇప్పుడు కూడా ఐ టుక్ స్క్రీన్ షాట్స్ ఆఫ్ దోస్ మెసేజెస్. నేను ఆవిడ బ్లాక్ చేసి అప్పుడే. ఎందుకంటే ఇష్యూ ఆయన వెంటనే రైట్ నో అప్పుడే చేశాను. ఆ మెసేజ్ చేసినప్పుడే మార్నింగ్ ఓకే అన్నారు. నైట్ రాగానే నీకు ఎందుకు అమ్మా నా బిజినెస్ మీద ఇంట్రెస్ట్ అని మెసేజ్ పెట్టారు సడన్గా. అయ్యో నాకేం లేదండి, ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు. ఇలా ఎవరో నాకు పనిచేసే వాళ్ళు సన్ నెట్వర్క్లో వర్క్ చేస్తారు, కావాలంటే అబ్బాయి నెంబర్ కూడా మీకు ఇచ్చింది, అదే మీరు ఫోన్ చేసి మాట్లాడుకోండి, నాకేం ఇంట్రెస్ట్ లేదు, మీ బిజినెస్ మీద నాకేముంటుంది. వాళ్ళు మాట్లాడే కోట్లలో మాట్లాడుతున్నారు అబ్బా, నేను నెల గడవడానికి ట్రై చేస్తున్నాను, నాకు ఎందుకు ఎక్కువ హెడేక్ నాకు. సో లేదు, అసలు ఆ ఇష్యూ ఏం లేదు. అసలు ధర్మతో అప్పటికి మాట్లాడి కూడా ఆల్మోస్ట్ 1 year అవుతుంది. మూవీ రిలీజ్ అయినప్పటికీ అసలు మాట్లాడలేదు అబ్బాయితో. నాకు వాళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ ఉన్నాయి కూడా తెలియదు. ఐ స్వేర్ ఆన్ మై మదర్, ఐ డెంట్ నో. అప్పటికైతే నాకు తెలియదు. ఆవిడ వచ్చి బయట న్యూస్లో చెప్పినప్పుడే నేను చూసాను. నాకు ధర్మ ఎప్పుడు ఏం చెప్పలేదు వాళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ ఉన్నాయని. సో ఐ డోంట్ నో. సో నేను క్యాజువల్గా మెసేజ్ చేశాను. బట్ ఎవరు ఇది ఒక సైడ్ ఆఫ్ కాయిన్ విని జడ్జ్ చేయడం కంటే నన్ను అడుగుంటే నేను చెప్పేదాన్ని. నేను కావాలంటే మీకు ఇప్పుడు స్క్రీన్ షాట్ చూపిమని, ఆఫ్టర్ దిస్ కాల్ ఐల్ షో యూ, ఆఫ్టర్ దిస్ మీటింగ్ ఐల్ షో యూ దట్ వాట్ ఎవర్ హ్యాపెన్. నా మెసేజెస్లో వాళ్ళ బిజినెస్ తీసుకోవాలని కానీ వాళ్ళ డబ్బుల మీద నాకేం ఇంట్రెస్ట్ కానీ ఏమీ లేదు. అట్లుంటే నేను ధర్మకు మెసేజ్ చేస్తాను కానీ ఆవిడకి ఎందుకు మెసేజ్ చేస్తాను చెప్పండి? నాకేమొచ్చింది? మై ఫ్రెండ్కే నేను వెళ్ళి చెప్తాను కదా నాకేమైనా వచ్చేది. ఆవిడకి ఎందుకు చేసి నేను అనుకున్నా. సో అర్థం చేసుకోవట్లేదు. ఐ కీప్ ఎక్స్ప్లెయినింగ్ మై సెల్ఫ్. ఒక 5-6 times చెప్పాను నేను, కాదండి అంటే మేము డైరెక్ట్గా కావ్య మారనే మాట్లాడతాను ఏదో అన్నారు. అయ్యా నేను ఏమన్నాను, మీరు ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారని నేను సరే ఇంక ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకులే, ఇంత హెడేక్ ఎందుకు లైఫ్లో అని చెప్పి, మీ ఇష్టం అండి, నేనైతే నెంబర్ పుట్టి నాకు ఇలా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నానని చెప్పి బ్లాక్ చేశాను. నాకు ఆవిడ నాకు నిజంగా కూడా కలవలేదు. నాకు ఆ ఇన్స్టాగ్రామ్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఆ వర్డ్ చాలా తప్పు కదా. యూ డోంట్ నో అబౌట్ ద అదర్ పర్సన్, హౌ కెన్ యూ డిఫేమ్ ఇట్? ఇట్స్ ఓకే. ఇదిగో మనం ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్నాం కదా, ఇట్లా ఎన్ని డిస్కషన్స్ అసలు వేస్ట్. వాళ్ళు మన గురించి ఏం మాట్లాడారు, వాళ్ళు మన గురించి ఏం చెప్పారు, ఒక తమ్నేలే చాలా మార్చేస్తుంది అబ్బా. ద వే యూ సీ సమ్. నేను ఏదో చెప్తే ఏదో తమ్నేల్ వచ్చింది. ఏంది అన్నీ అసలు దిస్ డజంట్ మ్యాటర్. ఇట్స్ ఓకే వాట్ ఎవర్ దే టాక్ అబౌట్ మీ, లెట్ దెమ్ టాక్. బట్ యా సమ్వేర్ వెన్ పీపుల్ యూ కీప్ టెల్లింగ్ మీ దట్ సెలబ్రిటీని సెట్ చేస్తారంట కదా అన్నప్పుడు, అసలు మీకు తెలుసు అసలు ఏం జరిగిందో వాళ్ళకి తెలియని కూడా తెలియదు. పీపుల్ జస్ట్ లిజన్ అండ్ బిలీవ్ ఇట్స్ ట్రూ సమ్టైమ్స్. ఇట్స్ నాట్ ఆల్వేస్ ఒకరు చెప్పిందే రైట్ అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. దెర్ ఆర్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. మీరు అన్నట్టుగా అబ్బాయిలు ఇలా ఫేస్ చేస్తున్నారు అని అంటారు. అమ్మాయి వచ్చి చెప్పింది కదా అని అమ్మాయి రైట్ అయిపోదు, బయటకు వచ్చి చెప్పింది కదా అని అమ్మాయి రైట్ అయిపోతుంది. అలానే అబ్బాయి బయటకు వచ్చి చెప్పాడు కానీ అబ్బాయి రైట్ అయిపోదు. ఇద్దరి మధ్య వర్కౌట్ అవ్వలేదు, ఇష్యూస్ అయ్యాయి. యాజ్ ఐ టోల్డ్, ఫ్యూ పీపుల్ థింగ్స్ డోంట్ వర్క్ అవుట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దేర్ రిలేషన్, ఐఎమ్ టాకింగ్ జనరల్ టర్మ్స్. సో తనది కూడా రిలేషన్లో, తన కాన్వర్జేషన్లో 2 sides ఉన్నింది. నా ఇంటెన్షన్ ప్యూర్లీ వీళ్ళకి వాళ్ళకి హెల్ప్ అవుతుందని మధ్యలో మెసేజ్ చేశాను అంతేనా. అలా అంటే మనిషి ఇలా ఇంత కాంప్లికేట్ అవుతుంది ఒక మెసేజ్ అంటే మనం ఎవరికి మెసేజే చేయకూడదు అసలు. మనకు ఒకరు వచ్చి ఇన్ఫర్మేషన్ అడిగారు, ఇప్పుడు నాకు ఒకరు వచ్చి మాహి నెంబర్ ఉందా అంటే నేను ఇవ్వనా, అది ఏం రీజన్ అని అడుగుతాను. ఇలా నాకు ఒక ప్రమోషన్ కావాలంటారు. I'll only try to be in a place where I can help. Yeah. I can't do anything more than That's that. how it works kada. That's how it works. That's how any business works. Yeah, It all works on networking, it works on contacts. If it is not possible, అసలు నెట్వర్కింగ్ ఎలా అవుతుంది? ఇలా అదే అంటున్నా, దట్ ఈస్ ద ఓన్లీ వే ఐ హ్యాడ్ టు కమ్యూనికేట్ టు హర్. నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఇన్స్టాగ్రామ్ ఉండే మెసేజ్ చేశా. ఇంకా అలా అంటే మనిషికి మెసేజ్ చేయడమే అలా ప్రతిదీ కాంప్లికేట్ అవుతుంటే మనిషికి మెసేజ్ చేయడమే తప్పు నా దృష్టిలో. బట్ ఐ ఓన్లీ థింక్ అబౌట్ మై ఇంటెన్షన్స్. నా ఇంటెన్షన్స్ అయితే తన బిజినెస్ తీసుకోవాలని కాదు, ఏమీ కాదు. ఇట్ వాజ్ ఓన్లీ అ వే ఆఫ్ స్ప్రెడింగ్ ఇన్ఫర్మేషన్ ఐ హ్యాడ్. సమ్మన్ ఆస్క్డ్ మీ, ఐ గేవ్ ద నెంబర్, దట్స్ ఆల్. దాది ఇంత పెద్ద రచ్చ అవుతా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అయ్యా. అండ్ డూ యూ బిలీవ్ ఫోటోషూట్స్ అంటే లైక్ ఫోటోషూట్ ఇట్ వర్క్స్? పీపుల్ ఆర్ ఎందుకు ఇలా ఫోటోషూట్ చేసుకుంటున్నావు ఇలా కామెంట్స్ చేస్తుంటారు కదా ఈ మూవీస్లో, అంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఫోటోషూట్స్ చేస్తుంటారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్. డూ యూ బిలీవ్ ఇట్ వర్క్స్ అని? సమ్టైమ్స్ మేబీ లుక్స్ అంటే ప్రొఫైల్ కోసం చాలా లుక్స్ కావాలి బేసికల్గా, మూవీ లుక్స్ కోసం.
విలేజ్గా కనిపించాలని లంగావోనిలో శారీస్లో. Okay, if they ask, it's okay. People are posting it on their Instagram. I agree with that. See, it's completely their మనం job. స్క్రోల్ చేస్తున్నాం కదా బా, ఇప్పుడు నువ్వు నేను స్క్రోల్ చేస్తాం, ఒక అమ్మాయి చూస్తాం బాగుంది, అబ్బాయి బాగున్నాడు అని ఎలా అనుకుంటామో డైరెక్టర్స్ కాస్టింగ్ అనుకుంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే అప్డేటెడ్ ఉంటే, వాళ్ళు ఎలా ఉన్నారు అప్డేటెడ్ ఉంటే వాళ్ళు సెట్ అవుతారు అని గుర్తొస్తుంది. ఇప్పుడు మనము సినిమా స్క్రిప్ట్ రాశారు డైరెక్టర్, స్క్రోల్ చేస్తున్నారు, నేను నా ఫోటో వచ్చింది, ఓ ఈ అమ్మాయి బేబీ చేసింది అని తెలుస్తుంది చూసినప్పుడు, ఓకే ఈ రోల్కి అమ్మాయి సెట్ అవుద్ది అనుకుంటారు కదా. మనం కనిపించినప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా హస్ బికమ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్, ఈవెన్ దెర్ ఆర్ టైమ్స్ వెన్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ నాట్ ఏ ప్రొఫైల్, పీడిఎఫ్ ప్రొఫైల్ కాదు, ఇన్స్టాగ్రామ్ లింక్ పెట్టండి అని అడుగుతున్నారు. దట్స్ హౌ ఇట్ ఈస్ చేంజ్డ్. సో ఉండడం, అప్డేటెడ్ ఉండడం తప్పలేదు. ఇట్ విల్ హెల్ప్, ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్ సమ్ ఆర్ ద అదర్ వే. నాకు మూవీ ఛాన్సులు నేను 7 hours చేసినప్పుడే వచ్చిందబ్బా. సో నన్ను యూట్యూబ్లో చూసే కదా పిలిచారు. నాకే ప్రొఫైల్ లేదు, నాకు ఇప్పటికీ ప్రొఫైల్ లేదు, ఇప్పటికీ లేదు. తెలియదు ఎట్లుంటుందో, నాకు తెలియదు ఎలా క్రియేట్ చేయాలి. నా యాక్టింగ్ బట్టే వచ్చింది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఫైనల్లీ ఫట్ మన కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఇస్ ఇట్ ర్యాపిడ్ ఫైర్? లైక్ దట్. ఓ గాడ్. One word about fame. ఫేమ్ టెంపరరీ. Love. హోల్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఐ ఫీల్. Trust. వెరీ రేర్ దీస్ డేస్. Anger. ఇట్స్ ఎన్ ఎమోషన్. 5 years back Sita, now Sita. Biggest difference. ద వే ఐ సీ లైఫ్ హ్యాస్ చేంజ్డ్. ఓకే, ఎప్పుడైనా మాస్క్ వేసుకుంటారా మనుషులతో మాట్లాడినప్పుడు సిచ్యువేషన్స్కి? No, usually no, but if it impacts the other person's mental health, I do take a step back and keep it in a better way. Ante mask వేసుకోను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you for having ఆల్ ద me. బెస్ట్ సీత. All the best to you too. ఆల్ ద బెస్ట్ సుప్రియ. సుప్రియ మా అక్క పేరు. ఆల్ ద బెస్ట్ సుప్రజ. Thank you so much. ఏం అలవాటు అయిపోయింది ఇప్పుడు? ఇంట్లో కూడా సీత అనే పిలుస్తారా? లేదు నా ఇంట్లో మళ్ళీ వేరే పేరుతో పిలుస్తారు, అది మళ్ళీ సృజన నా పేరు. సృజన. నా సృజనని కాదు నేను ఫ్రెండ్స్. నువ్వు సృజన తిన్నావా? మా ఇంట్లో సృజన అని పేరు పెట్టుకున్నారు. స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు మా అక్క పేరు సుప్రియ, సో సుప్రజ అయితే బాగుంటుందని సూతో పెట్టాలి, ఎస్తో పెట్టాలి పేరు. మా ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి అప్పుడు మొక్కేవాళ్ళు అనమాట, పిల్లలందరికీ ఎస్తోనే పేరు. మా అన్న మా అక్క అందరికీ సురేఖ, సుప్రియ. సో సృజన కొంచెం సుప్రజ అని ఇంకా సర్టిఫికేట్లు అలా రాసేసారు. బట్ ఇంట్లో సుజ్జి అని పిలుస్తాను నన్ను ముద్దుగా. రకరకాల నేమ్స్ ఉన్నాయి మీకు. 3 పేర్లు ఎవరికైనా ఉంటాయి. బట్ ఐ ఎంజాయ్ దట్. 3 different personalities ఏమో. Super, thank you so much. Thank you so a wonderful human and thank you for having me. Yes, that's it guys. This is Ajamahi signing off.